మావోయిస్టులు మొత్తం తుడిచిపెట్టుకుపోయారు. తాజా ఎన్కౌంటర్ లో మాస్టర్ మైండ్ హిడ్మా హతమవడం పార్టీకి తీరని నష్టం వాటిల్లింది. ఆపరేషన్ కగా దెబ్బకు మావోయిస్టు కీలక నేతలు లొంగిపోగా పలువురు ఎన్కౌంటర్ లో హతమయ్యారు. టాప్ ఆర్డర్ లీడర్లంతా కనుమరుగవడంతో మావోయిస్టుల ఉనికి కోల్పోయినట్లు భద్రతా బలగాలు భావిస్తున్నాయి. మరోవైపు ఒక్కసారిగా ఏపీలో మావోయిస్టులు భారీగా పట్టుబడటం ఆందోళన కలిగిస్తోంది. ఇది అంశంపై వాళ్ళ డిఎన్ఏలో డిస్కస్ చేద్దాం. భరత్, ఆపరేషన్ కగారు సక్సెస్ అయిందని భావించొచ్చా? అమిత్ షా హెచ్చరించినట్లు మావోయిస్టు రహిత దేశంగా భారత్ మారబోతుంది అనుకోవచ్చు. చూస్తుంటే జరుగుతున్న పరిణామాలు అలానే కనిపిస్తున్నాయి. అయితే ఆశ్చర్యకరం ఏంటంటే ఈ హిడ్మా ఎన్కౌంటర్ ఏదో ఛత్తీస్గఢ్ లోనో నక్సల్స్ ప్రభావం ఉన్న చోట జరగకుండా ఆంధ్రప్రదేశ్ లో జరగడం అంటే ఆలోచించండి. ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఇంకా ఎలిమినేట్ అయిపోయింది, మావోయిజం ఎవరు లేరు అన్న దగ్గర నుంచి అక్కడ వాళ్ళు ఎదుర్కొంటున్న కర్రగుట్ట ప్రాంతాల్లో ఆపరేషన్ కగార్ చేపడుతున్న నేపథ్యంలో అక్కడి నుంచి ఇక్కడికి రావడం అనేది చాలా సెన్సేషన్ ఒకటి. రెండవది, ఏకకాలంలో దాదాపు 31 మందిని వాళ్ళు అరెస్ట్ చేశారు మావోయిస్టులు, ఆంధ్రప్రదేశ్ పోలీసులు. కృష్ణా, గోదావరి, విజయవాడ, కాకినాడ, ఏలూరు ఈ నగరాలన్నింటిలో కూడా 31 మందిని అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. సో ఇంకా పూర్తి వివరాలు రావాల్సి ఉంది. అంటే ఏపీలో దాదాపు 70 మంది మావోయిస్టులు చెరబడినట్లు తెలుస్తోంది అసలు ఇప్పటివరకు. ఎస్, అందుకనే అధికారిక సమాచారం లేదు. బట్ ఇప్పుడు సడన్ గా వస్తున్న సమాచారం కొంత ఆందోళన కలిగిస్తోంది. సో ఒకటి టార్గెట్ అయితే మార్చి 31 వరకు పెట్టారు. తర్వాత అమిత్ షా హిడ్మాను కూడా నవంబర్ 30 లోగా ఎలిమినేట్ చెయ్యాలి అతన్ని, హిడ్మా అనే వ్యక్తిని. ఎందుకంటే మావోయిస్టుల్లో చాలా పేరుగాంచిన వ్యక్తి హిడ్మా. మిగతా టార్గెట్ మావోయిస్టులు మొత్తం ఎలిమినేట్ చేయడం ఒకటి, హిడ్మాను మాత్రం నవంబర్ 30 లోపే ఎలిమినేట్ చేయాలని టార్గెట్ పెట్టినట్టుగా సోర్సెస్ చెప్తున్నాయి. సో పక్కా ప్లాన్ తో ముందుకెళ్తున్నారు. సరే, ఇప్పుడు 2 రకాల వస్తాయి చనిపోయిన తర్వాత. ఇప్పుడు పౌర హక్కుల సంఘం వాళ్ళు ఆ 31 మంది వాళ్ళు అనవసరంగా అరెస్ట్ చేశారు, ఇది బూటకప్ ఎన్కౌంటర్ ఇవన్నీ మాట్లాడతారు. కానీ అక్కడ ఫీల్డ్కి వచ్చిన తర్వాత బూటకప్ ఎన్కౌంటరా ఇంకా వేరే ఏదో ఒకట, పోలీసులో కూడా వ్యవస్థకు చాలా నష్టం వాటిల్లింది కదా లాస్ట్ 35 years లో. మావోయిస్టుల వల్ల వాటి నష్టం కూడా అంతా ఇంతే కాదు. బట్ హిడ్మాను 12 రోజుల ముందు నవంబర్ 30 లోగా హిడ్మాను ఎట్టి పరిస్థితిలో ఎలిమినేట్ చేయాలని అమిత్ షా టార్గెట్ పెట్టారట. సో దాన్ని 12 రోజుల ముందు రీచ్ అయ్యారని చెప్తున్నారు. కేవలం 44 సంవత్సరాలు హిడ్మా. బట్ అతను చాలా ఇష్యూస్, గతంలో కాంగ్రెస్ నేతల్ని కూడా చంపిన కేసులో కాంగ్రెస్ లీడర్షిప్, ఛత్తీస్గఢ్ కాంగ్రెస్ లీడర్షిప్ అంతా కూడా, టాప్ లీడర్షిప్ అంతా కూడా ఎలిమినేట్ అయింది. దానిలో కూడా ప్రధాన బాధ్యత వహించాడని చెప్తున్నారు. ఆయనతో పాటు హిడ్మాతో పాటు 6 కూడా చనిపోయారని చెప్తున్నారు. బట్ ఆంధ్రప్రదేశ్ లో సడన్ గా ఈ మారేడుమిల్లి ప్రాంతాల్లో జరిగిన ఎన్కౌంటర్ గానీ మిగతా చోట్ల జరుగుతున్న రైడ్ చూస్తే ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు వచ్చేస్తున్నారు ఆ సేఫ్ హెవెన్స్ గా భావించి. ఎందుకంటే ఇప్పుడు అందరు టార్గెట్ ఛత్తీస్గఢ్ మీద ఉంది. ఛత్తీస్గఢ్ లో అక్కడ విస్తృతంగా కూంబింగ్ జరుగుతోంది, కర్రెగుట్టలను పొత్తిగా జల్లెడ పట్టేశారు. సో ముందే వాళ్ళు బయటకు వచ్చారా? పలు జిల్లాలో మావోయిస్టుల అరెస్టులు కూడా జరుగుతున్నాయి. ఎస్, జరుగుతున్నాయి. కాబట్టి ఇది కొంత ఆందోళనకరంగా అనిపిస్తోంది. ఎందుకంటే లాస్ట్ చాలా సంవత్సరాలుగా మావోయిజం లేకపోవడం వల్ల అభివృద్ధి ఫలాలు ఇప్పుడిప్పుడే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో మనకు కనబడుతున్నాయి. నాకు తెలిసి అరకులో జరిగింది అనుకుంటా ఆంధ్రప్రదేశ్ లో చివరి ఇన్సిడెంట్. కిడారి సర్వేశ్వరరావును అరకు ఎమ్మెల్యేని చంపారు. ఆ తర్వాత మళ్ళీ మేజర్ ఇన్సిడెంట్ రిపోర్ట్ కాలేదు మావోయిస్ట్ సైడ్ నుంచి వైలెన్స్ సంబంధించి. సో చర్చిద్దాం. మనతో పాటు మురళీ మనోహర్ గారు ఉన్నారు, అదేవిధంగా జంపన్న గారు ఉన్నారు, అదేవిధంగా ప్రియా చౌదరి గారు ఉన్నారు. సో ఏమనిపిస్తోంది మురళీ మనోహర్ గారు, ఎన్కౌంటర్ ఇక్కడ కావడం చూస్తుంటే, ఆంధ్రప్రదేశ్ లో ఎన్కౌంటర్ కావడం హిడ్మాకు సంబంధించి ఉదయమే? అవును, ఇక్కడ బహుశా చంద్రబాబు నాయుడును చంపే ప్రయత్నం ఏదైతే ఫేమస్ ఇది జరిగింది కదా, అక్కడ దాంట్లో హిడ్మా ఉన్నాడు అని చెప్తారు. అంటే దాని ప్లానింగ్ లో ఉన్నారు. జంపన గారు చెప్పాలి.
కనుక అక్కడ స్టార్ట్ చేశారు, అక్కడికే వచ్చి అంతమయ్యారేమో అని అనిపిస్తుంది నాకు. అంటే ఆంధ్రప్రదేశ్ కు తిరిగి ఇక్కడికి వచ్చేసారు. అయితే దీంట్లో బహుశా సేఫ్ జోన్ అది ఎందుకు అవుతుందో నాకు కూడా అర్థం కాని విషయం. ఎందుకంటే సేఫెస్ట్ జోన్ ఈ రోజు మావోయిస్టులకు తెలంగాణ ఈజ్ ద సేఫెస్ట్ జోన్. వాళ్ళ ప్రభుత్వం ఉంది ఇక్కడ. కనుక ఇప్పుడు ఒక నరేటివ్ నడుస్తుంది. భరత్ గారు, నేను మీడియా కనుక మీ దృష్టికి తెస్తున్నా ప్రజలందరూ ఆలోచించడానికి. లొంగిపోతున్నటువంటి మావోయిస్టులు పెద్ద పెద్ద వాళ్ళు, సెంట్రల్ కమిటీ మెంబర్లు, వీళ్ళంతా లొంగిపోతున్నది ఒకవైపు జరుగుతుంది. రెండో వైపు ద్రోహులు, ఎవడు వాడు లొంగిపోవడానికి అనే వాదన ఒకటి జరుగుతుంది. లొంగిపోయే వాళ్ళు, ప్రభుత్వానికి లొంగిపోయే వాళ్ళు కొన్ని కండిషన్స్ పెడుతున్నారు. ఏమని అంటే, తుపాకులు ఇవ్వకుండా కావాలంటే లొంగిపోండి, మీరు మీ పర్సనల్ వ్యక్తిగత స్థాయిలో తుపాకులు ఇచ్చి ప్రభుత్వానికి లొంగుతున్నారు అంటేనే మీరు ప్రభుత్వానికి సరెండర్ అయినట్టు. కనుక ద్రోహులు, దుర్మార్గులు, గద్దారీలు, ఇది ఒక చర్చ నడుస్తుంది. మొత్తం దేశమంతా కూడా నడుస్తుంది. మన తెలంగాణ దీంట్లో లీడ్ లో ఉంటుంది ఎప్పుడు కూడా. కనుక ఆ సౌకర్యం ఎక్కడుంది? తుపాకులు ఇవ్వకుండా హాయిగా వచ్చి లొంగిపోవడానికి అన్ని ఏర్పాట్లు, రెడ్ కార్పెట్ వెల్కమ్ చేసేటువంటి ప్రభుత్వం తెలంగాణలో ఉంది. కనుక ఆయన లొంగిపోవాలనుకుంటే హాయిగా ఇక్కడికి వచ్చి లొంగిపోవచ్చు. దీని అర్థం ఏంటి అంటే, లొంగిపోవడానికి రాలేదు, లొంగిపోయేవాడు ఉంటే హాయిగా ఇక్కడికే రావచ్చు. లేదు, తుపాకులు ఇచ్చి లొంగిపోవాలంటే మహారాష్ట్రకి వెళ్ళొచ్చు, ఛత్తీస్గఢ్కి వెళ్ళొచ్చు. అక్కడ కేంద్ర ప్రభుత్వం వాళ్ళే అన్ని ఏర్పాట్లు వాళ్ళు చేసింది. ఆంధ్రప్రదేశ్కి ఎందుకు వెళ్ళారు అన్నప్పుడు, ఇవన్నీ కానప్పుడు ఆంధ్రప్రదేశ్కి ఎందుకు వెళ్ళారు? తప్పకుండా అక్కడ హైడౌట్ ఏదైనా పెట్టుకోవాలి, అక్కడ నుంచి ఆపరేషన్ చేయాలి అనేటువంటి ఆలోచన ఏదైనా ఉంటుంది. లేదా ఒక పెద్ద ఆపరేషన్ ఏదైనా ఆంధ్రప్రదేశ్ లో చేయాలి, మళ్ళా ప్రెజెన్స్ ను చూపించడానికి అనేటువంటి ఇటువంటి ఆలోచన కూడా ఉంటుంది తప్పకుండా. అది తప్ప ఆంధ్రప్రదేశ్కి వెళ్ళడానికి ఇంకొక అవకాశం లేదు. ఎందుకంటే అక్కడ ఉన్నది సాఫ్ట్ కార్నర్ ఉండే ప్రభుత్వం కాదు, మీకు స్వాగతం పలికే ప్రభుత్వం ఏం కాదు. ఎనిమి ప్రభుత్వమే ఒక రకంగా, మోడీ ప్రభుత్వమే అక్కడ కూడా ఉన్నట్టు లెక్క. సో దాన్ని నేను అలా చూస్తున్నాను. ఇక్కడ తెలంగాణలో ఇప్పుడు సోకాల్డ్ పౌర హక్కులు వీళ్ళందరూ కూడా ఇప్పుడు బయటకు వచ్చి స్టార్ట్ అయిపోయింది. కొన్ని ఛానల్స్ ఉన్నాయి. హీరోగా వర్ణించి హిడ్మాను, ఆయన ఒక చాకు లాంటి కుర్రాడు, ఆయన వ్యూహం ఉంటే, ఆయన ఒకసారి పథకం వేస్తే ఇంకా దానికి తిరుగుండదు, ఇలాంటి ఒక హీరో వర్షిప్, ఆయనను ఆకాశానికి ఎత్తి చేసే లాస్ట్ 1 month అంతా మీరు వింటుంటారు. బహుశా హిడ్మా దొరకడు, ఎవ్వరికి దొరకడు, చిక్కడు దొరకడు, కనుక తప్పించుకుంటాడు, ఎక్కడికో వెళ్ళిపోతాడు, హిడ్మా చేయాల్సింది చేస్తాడు తప్పకుండా. ఇలాంటి ఒక హీరో వర్షిప్ ఈ వాదన అంతా కూడా తెలంగాణలో నడుస్తుంది. టోటల్ గా నేను చెప్పొచ్చింది ఏంటంటే, దీని గూఢార్థము, ఫైనల్ మీనింగ్ నేను ఏం చెప్తున్నానంటే, ఈ మావోయిజం అనే ఉద్యమానికి మన 50 ఏళ్ల జీవితాలను అర్పించాక ఈ దేశము త్యాగాలు చేయాల్సిన వాళ్ళు త్యాగాలు చేయంక, కామన్ మ్యాన్ అనుకుందాం, పోలీస్ అనుకుందాం, మావోయిస్టులు కూడా అనుకుందాం, ప్రాణాలన్నీ పోయాక ఈ ఇజానికి ఇప్పుడు కనీసం దీన్ని క్లోజ్ అయ్యేటువంటి ఒక స్థితి వచ్చింది. పెద్ద పెద్ద వాళ్ళు కూడా లొంగిపోయి ఈ మారిన పరిస్థితుల్లో ప్రజల్లో ఉండి ప్రజా ఉద్యమాల ద్వారా ప్రజల్లో ఉండాలనే ఆలోచన వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇది ఒక పెద్ద ట్రాన్స్ఫర్మేషన్. ఈ దేశమే ఒక గొప్ప ఈవెంట్ చూస్తుంది, కళ్ళ ముందర జరుగుతున్నటువంటి ఈవెంట్ చూస్తుంది. కనుక మనం కూడా ప్రాణాలు పోవాలని ఎవరు కోరుకోం. నక్సలైట్నైనా ప్రాణాలు ఏం కోల్పోవద్దు, తప్పుదారి పట్టారని అనుకుందాం, లేకపోతే వాళ్ళని తప్పుదారి పట్టించారని అనుకుందాం. కనుక ఇప్పుడు మావోయిస్టులు స్వయంగా ఇప్పుడు ఇది సరైన సమయం కాదని పెద్దవాళ్ళంతా నిర్ణయం చేసుకొని లొంగిపోయి మావోయిజాన్ని తుపాకుల ద్వారా క్లోజ్ చేసి ప్రజా ఉద్యమాలు నడపాలనుకున్నటువంటి ఒక థాట్ తో కొంతమంది లీడర్షిప్ లో బయటకు వస్తున్నటువంటి పరిస్థితుల్లో అది కొనసాగాలి, లేకపోతే వాళ్ళంతా దుర్మార్గులు, తుపాకులు ఇచ్చి లొంగిపోయిన వాడు రాక్షసుడు, వాడు ద్రోహి ఉద్యమానికి అని ముద్ర వేసి మళ్ళీ తిరిగి వాపసు పంపించేటువంటి పెద్ద ఏర్పాట్లు ఇక్కడ కొన్ని ఛానల్స్ చేస్తున్నాయి, కొంతమంది మనుషులు మాట్లాడుతూ ఉన్నారు. వీళ్ళు అసలైనటువంటి ద్రోహులు. కనుక మావోలు తుపాకీ పట్టుకున్న వాళ్ళు దేశానికి ప్రమాదం కాదు. దీని కొరకు పుంకాలుగా నిలబడి ఏసీ రూమ్ లో నిలబడి కూర్చొని మాట్లాడే వాళ్ళు ఉన్నారు చూడండి, ఈ విషయాన్ని విద్యార్థులకు యువకులకు పంచే వాళ్ళు ఉన్నారు చూడండి, వీళ్ళే అసలైనటువంటి ద్రోహులు నా దృష్టిలో. కనుక ఈ రోజు ఈ టీవీ డిబేట్స్ లో వీటిల్లో మాట్లాడుతున్న వాళ్ళు సరే అంటే వాళ్ళు, నేను విషయం నింపడం కాదు కానీ వాళ్ళు భారతదేశ పౌరులు కొంచెం సాఫ్ట్ గా డీల్ చేయండి అని అంటున్నారు.
దాని ఆ వైలెన్స్ అయినా ఈ వైలెన్స్ అయినా రెండు ఖండించేవాళ్ళు. మీరు 300 మంది సుమారుగా 400 మంది వాళ్ళ లీడర్ తో వచ్చి లొంగిపోయారు, ప్రభుత్వం దగ్గర సరెండర్ అయ్యారు. మొదటిసారి రాజ్యాంగాన్ని చేతిలోకి తీసుకొని ఆనందంగా ఫోటోలు దిగుతున్నారు. నవ్వడం కూడా పాపమే అని అంటున్నారు ఇప్పుడు వీళ్ళు. మీ బాడీ లాంగ్వేజ్ లో ఏదో తప్పుంది, మీరు మోడీకి సరెండర్ అయిపోయారు అనేటువంటి పద్ధతిలో వీళ్ళు మాట్లాడుతున్నారు. చూడండి, నేను తప్పు పడుతున్నాను. ఏం చేసినా తప్పుగా అంటే మీకు ఏం కావాలి అంటే ఉద్యమం కొనసాగాలి, చస్తే శవాలు రావాలి, ఆ శవాల మీద రాజకీయం చేయాలి. ఎంతకాలం చేద్దాం? ఏం కావాలి ఈ దేశం? కనుక నేను దీన్ని సమర్థించేదాన్ని, ఈ రక్తపాతాన్ని సమర్థించే వాళ్ళను నేను తప్పు పడుతున్నా. ఓకే, మానవత్వం అందరికీ ఉంది. ఇప్పుడు ఆడ సరెండర్ అయితే 400 మంది 500 మంది సరెండర్, వాళ్లకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశారు. వాళ్ళు తిరిగి జీవితంలో మళ్ళీ ఎస్టాబ్లిష్ అయ్యి వాళ్ళు నిలబడడానికి, 2 కాళ్ళ మీద గట్టి నిలబడడానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ ఇప్పుడున్న ప్రభుత్వం చేస్తుంది. దుర్మార్గంగా వర్ణిస్తున్నారు, తుపాకులతో కాల్ చేస్తున్నారు, డేట్ పెట్టి చంపేస్తున్నారు. ఎందుకు చంపుతున్నారు? ఎవరిని చంపడం లేదు. తుపాకి పట్టుకొని తిరగబడ్డ వాడే చస్తున్నాడు. మిగతా వాళ్ళు ఇప్పుడు 30 మంది వస్తే 6 మంది చనిపోయారు. 27 మంది ఎందుకు చావలేదు? 27 మందిని ఎందుకు సరెండర్ చేశారు? ప్రొఫెసర్ కోదండరామ్ గారు జాయిన్ అయ్యారు, మాట్లాడదాం. కోదండరామ్ గారు, సో ఇవాళ జరిగిన పరిణామాల్ని ఎట్లా చూస్తారు మీరు? హిడ్మా ఆంధ్రప్రదేశ్ రావడం, ఆంధ్రప్రదేశ్లో ఎన్కౌంటర్ కావడం, తర్వాత దాదాపు 27 మందికి పైగా మావోయిస్టులు పోలీసుల అదుపులో ఉన్నట్టుగా తెలుస్తుంది. విజయవాడ, మిగతా ఈస్ట్ వెస్ట్ గోదావరి అన్ని ప్రాంతాల్లో కూడా. అదే ఒకటి వాస్తవం ఏంటంటే మావోయిస్టులంతా తెలంగాణకే వస్తారనేది నిజం కాదని తేలిపోయింది. దీంతో పోయే వాళ్ళు ఎక్కడికైనా పోతారు. ఆంధ్రప్రదేశ్ కు పోవచ్చు, ఒరిస్సాకు పోవచ్చు, మహారాష్ట్రకు పోవచ్చు, ఎక్కడికైనా పోతారు. ఎక్కడైనా లొంగదలుచుకున్న వాళ్ళు కూడా అందరు తెలంగాణకే వస్తారనేది అబద్ధం. కొంతమంది మహారాష్ట్రలో లొంగిపోయినరు, కొంతమంది తుపాకులు పట్టుకొని ఛత్తీస్గఢ్ లో లొంగిపోయినరు. కాబట్టి ఈ రకంగా మనం వ్యాఖ్యానించటం సమంజసం కాదు. తెలంగాణ అనగానే మావోయిస్టులకు జెండా ఊపుతున్న ప్రభుత్వం ఒకటి ఉంది, వాళ్ళందరికీ కూడా తుపాకులు ఇచ్చి ప్రోత్సహిస్తున్నారు అన్న తీరులో వ్యాఖ్యానించటం అనేది ఇది కొంత అభూత కల్పన, వాస్తవానికి విరుద్ధమైనటువంటి ఆలోచన. ఇది పోయే చెల్లాచెదరైపోయిన తర్వాత రకరకాలుగా వెళ్తారు. మీరు ఛత్తీస్గఢ్ లోనే చర్చలకు అవకాశం ఇచ్చి ఉంటే ఇట్లా చెల్లాచెదరయ్యే వాళ్ళు కాదు. వాళ్ళు ఇంకెక్కడ పోయినరు మనకేం తెలుసు? ఇక్కడికి వచ్చిండ్రు, లొంగిపోయినరు కాబట్టి ఇక్కడ 3 వచ్చిండ్రు, లొంగిపోయినరు అనేది తెలుస్తున్నది. అక్కడ ఒక 27 మంది షెల్టర్ తీసుకున్నారు, లొంగిపోయినరు అనేది మనకు తెలుస్తున్నది. ఎక్కడ పోయినరు మనకేం తెలుసు? ఇవాళ చెల్లాచెదరు చేసిండ్రు. మీరు అక్కడ ఉన్న వాళ్ళందరూ ఒకసారి కూర్చొని మాట్లాడుకొని ఒక నిర్ణయానికి వచ్చి పంతా మార్చుకోవటానికి ఒక వెసులుబాటు ఉండే మాకు అని వాళ్ళు లొంగిపోయినటువంటి పంతా మార్చుకున్నటువంటి, లొంగి అని లొంగిబాటు అనే మాట వాళ్ళు వాడటం లేదు. పంతా మార్చుకున్నటువంటి మావోయిస్టులు కొందరు స్పష్టమైన ప్రకటన చేసింది. మేము కూర్చొని ఉంటే అందరం ఒక నిర్ణయానికి వచ్చేవాళ్ళం, ఇంకొక మార్గాన్ని మేము తయారు చేసుకునే వాళ్ళం. ఇది ఎక్కువ దూరం పోలేమనేది మాకు అర్థమైంది. అట్లా ఒక మార్పుకు ఒక అవకాశం ఇవ్వనప్పుడు ఏమైందంటే తప్పించుకునే వాళ్ళు ఎక్కడెక్కడికి తప్పించుకోవాలో అన్ని దిక్కులుగా వాళ్ళు తప్పించుకున్నారు. ఎక్కడెక్కడ పోవాలనో అటు వాళ్ళకెటు తొవ్వ దొరికితే అటు పోయినరు. ఎక్కడ షెల్టర్ తీసుకోవాలనుకుంటే అక్కడ షెల్టర్ తీసుకున్నారు. ఈ కోణాన్ని మనం విస్మరించడానికి వీల్లేదండి. ఇవాళ కొంతమంది తెలంగాణకు వచ్చి వాళ్ళు ఇక్కడ లొంగిపోతే కొంతమంది ఇవాళ ఆంధ్రాలో అరెస్ట్ అయ్యారు. మరి హిడ్మా ఎట్లా చనిపోయాడు అనేది మనకు తెలియదు. ఇప్పుడు మనకు తెలిసిన ఒక కథనము, ఆయన పోలీసులపై కాల్పులు జరిపితే చంపినామనేది ఒకటే కథనం మనకు తెలుస్తున్నది. వాస్తవం ఏందనేది సంపూర్ణంగా పారదర్శకంగా వాస్తవం ఏందనేది మనకు బయటకు వచ్చినప్పుడు మనకు బహుశా ఏం జరిగిందనేది అప్పుడు మనం అర్థం చేసుకోవటానికి ఒక అవకాశం ఉంటుంది. ఇది చాలా కీలకమైందంటే ఎవరు కూడా పోయి తుపాకులు పట్టుకొని అడవుల్లో తిరగటానికి ఎవ్వరు ఇష్టపడారండి. ఎందుకు ఇష్టపడతారండి? అదే మామూలు సుఖమయమైనటువంటి జీవితమా? కానీ ఇంత కష్టానికి ఎందుకు ఒడగడుతున్నాడు అంటే అంతకంటే కష్టమేదో జీవితంలో ఉండాలి. ఆ కష్టాలు రాకుండా ఏం చేయవచ్చు అనే విషయాన్ని కూడా ఆలోచించటం అనేది చాలా చాలా కీలకం. మీరు అన్నది కరెక్టే. బట్ ఇప్పుడు ఈ జనరేషన్ ఎవరు పోవట్లేదు కదా, ఫ్రెష్ గా ఎవరు రిక్రూట్ కావట్లేదు కదా. అప్పుడు కష్టం ఉంది, ఇప్పుడు కష్టం లేదనుకోబట్టే
ఇప్పుడు ఎక్కువ మంది రిక్రూట్ జరగట్లేదు కదా. రెండు విషయాలండి. వాళ్ళు ఏం ఇప్పుడు పోతున్నారా లేదా మనకైతే తెలియదు. ఏం జరుగుతుందనేది మీకు తెలుసా, నాకు తెలుసా? ఇప్పుడైతే మిస్సింగ్ ఏదన్నా ఉంటే గవర్నమెంట్ ఇచ్చే ఇన్ఫర్మేషన్ తప్పగాని మిగతా ఇన్ఫర్మేషన్ మనకెవరికి తెలియదు. తెలుసుకునే ప్రయత్నం కూడా మనం ఎవరైనా చేయటం లేదు ఆ విషయం మీద. అది వదిలిపెట్టండి. చాలా కీలకం ఏంటంటే ఇప్పుడు ఒకవేళ వద్దు అనుకుని ఒక ప్రత్యామ్నాయం ఆలోచించుకుందామని అనుకున్నారు. ఆ ప్రత్యామ్నాయం ఆలోచించుకోవటానికి మాకు వెసులుబాటు ఇవ్వండి, చర్చలు జరుపుదాం, ఇన్ని హత్యలు కూడా అవసరం లేదు, కూర్చొని మాట్లాడుకొని మేము కూడా ఒక నిర్ణయానికి వస్తాం అన్నప్పుడు సమయం ఇచ్చి ఉంటే ఆ పరిణామం ఇంకొక రకంగా ఉండేది. అప్పుడు ఇంతగా మనం చావులు చూడవలసినటువంటి అవసరం కలిగేది కాదు. ఇంకొక మార్గంలో ఇంకొక ప్రత్యామ్నాయ పంతా ఏదైనా వాళ్ళు ఆలోచించుకొని ఇంకొక దారిలో వాళ్ళు ప్రయాణం చేయటానికి వాళ్ళకు వెసులుబాటు కలిగేదేమో. అప్పుడు వాళ్ళు ఉన్నవాళ్ళు ఏం చేసేవాళ్ళు, ఏ రకంగా ముందుకు పోయేవాళ్ళు, అది వేరే మాట. ఇప్పుడు అవకాశం దొరకలేదు. వాళ్ళు అక్కడి నుంచి ఛత్తీస్గఢ్ నుంచి వెళ్ళిపోయిండ్రు. ఎక్కడికి వెళ్ళిపోయిండ్రు అనే దానికి నేను చూసి వచ్చినట్టే మనం మాట్లాడితే ఎట్లా కుదురుతుందండి? తెలంగాణకు లొంగుబాటు కావాలంటే తెలంగాణకు వస్తారంటే మరి మహారాష్ట్రకి ఎందుకు పోయిండ్రు? ఛత్తీస్గఢ్ లో ఎందుకు లొంగిరు? భారీగా లొంగిపోయింది 2 రాష్ట్రాల్లోనే కదా. అవన్నీ మనం అందుకని మాట్లాడేటప్పుడు ఈ రాజకీయ కక్షలు కార్పణ్యాలను పక్కన పెట్టి వాస్తవాలు ఏందో మాట్లాడుకుందాం. ఆ వాస్తవాలు మాట్లాడుకుంటే ఉపయోగకరంగా ఉంటుంది. అది నేను ప్రధానంగా ఎత్తి చూపదలిచిన. ఇక్కడ చాలా కీలకం ఏంటంటే ఇంతగా వెళ్ళిపోతున్నారు, ఒక మార్గం ఎంచుకున్నారు, పోయినరు. ఇంతగా వాళ్ళు చచ్చిపోతామని తెలిసి కూడా వెళ్తున్నారు. ఎందుకు పోతున్నారు? పోకుండా మనం ఏం చేయగలమనే బాధ్యత బయట ఉన్న ఈ మార్గం పనికిరాదు. శాంతియుతమైన మార్గం ద్వారా ఈ సమాజంలో ఇంకా పోతున్నారా సార్? అంటే ఇప్పుడు విషయం అది కాదు. విషయం భరత్ గారు అది కాదు. విషయం ఏంటంటే 70s 80s విషయం ఏంటంటే 70s 80s అందులో ఈ మధ్య చనిపోయిన దాంట్లో నా విద్యార్థిని కూడా ఒక అమ్మాయి ఉంది. అమ్మాయి మరి 90s లో పోయిందా? 90s లో. బట్ నేను అనేది వాళ్ళు తగ్గుతున్నారు కదా అంటారా? విషయం ఏంటంటే పోయిన వాళ్ళు తగ్గుతున్నారా పెరుగుతున్నారా? పోయినరు కొంతమంది అయితే. అవునంటారా కాదంటారా? అప్పుడు 100 మంది పోతే ఇప్పుడు 2-3. నేను అనేది ఏంటంటే భరత్ గారు పోకుండా ఇప్పుడు నేను మాట్లాడుతున్న విషయం చూడట్లేదు. అంటే 100 మందిలో 2-3 పోతున్నారు. మీరు చూపుడు వేలు ఒక దిక్కు చూపిస్తుంటే చూపుడు వేలు మీద మాట్లాడుతున్నారు. నేను మాట్లాడుతున్నది అది కాదు. పోవట్లేదు అంటే 100 మంది పోతే అప్పట్లో 100 మంది పోతే ఇప్పుడు 2-3. అవును, కాసేపు మీరు చెప్పింది ఒప్పుకుందాం. 100% మీ సిద్ధాంతంతో నేను ఏకీభవిస్తా. మీరు చూసి వచ్చిండ్రు కాబట్టి చెప్తున్నారు, నేను చూడలే కాబట్టి చెప్పలేను. ఇక్కడ చాలా కీలకమైందంటే ఏదో ఒక అవసరం కొన్ని ఒకరు పోయినరా, 2 పోయినరా, వెనకటికి 100 మంది పోయినరు కదా. దేనికోసం పోయినరు? ఊరికేనే తుపాకీ పెట్టుకొని కాల్దామని పోయినరా? పోలే కదా. ఏదో ఒక అవసరం అనుకొని పోయిండు. ఆ అవసరాన్ని తీర్చగల పద్ధతి బయట సమాజం అందించగలదు అనేది మనం గట్టిగా రుజువు చేయవలసిన బాధ్యత మన మీద ఉంది. మీ మీద ఉంది, నా మీద ఉంది, మురళి గారి మీద ఉంది, అందరి మన మీదే ఉంది ఈ బాధ్యత. ఆ బాధ్యత రుజువు చేయటమే కాదు, ఆ మార్గంలో న్యాయం అందించవచ్చు. న్యాయం అందించే అవకాశాలు ఉన్నాయనేది మనం గట్టిగా ఒక ప్రయత్నం చేయాలి. మేమందరం మాట్లాడింది ఏంటంటే ఆ ప్రయత్నం చేయటం చాలా కీలకం. ఆ ప్రయత్నము అనవసరమని అనుకున్నా, ఆ ప్రయత్నము గురించి చర్చ చేయకపోయినా అది మనం పెద్ద లోపం చేసినటువంటి వాళ్ళం అవుతాం. అటువంటి ప్రయత్నం గురించి చాలా సీరియస్ గా ఆలోచించాలి. ఇవాళ కాదు, కన్నవీరన్ గారు కూడా ఇదే మాట చెప్పేది. పరీక్షలో ఉన్నది వాళ్ళవి ఆలోచనలు కాదు, మన ఆలోచనలే. మన ఆలోచనలు ప్రత్యామ్నాయాన్ని పకడ్బందీగా ఇవ్వగలవనేది మనం చూపించాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. వీటిని మనం విజయవంతం చేయాలి, బలోపేతం చేయాలి. ఇది మన మీద ఉన్నటువంటి బాధ్యత. పూటకోసారి రాజ్యాంగాన్ని తీసిపారేస్తాం, మీ హక్కులు అవసరం లేదు, ప్రాథమిక మనకు డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అనేటువంటి సూత్రాలే మనం ఈ సమాజంలో అమలు చేయవలసిన అవసరం లేదు. ఈ రకమైనటువంటి ఒక రాజకీయాలను మనం బయట ప్రబోధిస్తూ అవకాశాలు ఉన్నాయి, ప్రత్యామ్నాయం నిలబడొచ్చు అని నమ్మకం ఎట్లా కలిగించగలం? పేద ప్రజలకు నమ్మకం ఇవ్వగలగాలి, విశ్వాసం ఇవ్వగలగాలి. అది నా దృష్టిలో చాలా కీలకం. నిరుద్యోగ సమస్యకి ఇక్కడ ఒక మార్గం ఉంది, మీరు అవకాశాన్ని ఉపయోగించుకోండి అని గట్టిగా చెప్పే ప్రయత్నం మేము అందరం చేస్తున్నది ఆ ప్రయత్నమే. ఆ ప్రయత్నంలో ఎన్ని ఇబ్బందులు ఉన్నాయో తెలుసు.
కానీ ఆ ప్రయత్నాన్ని విజయవంతం చేయటమే ఇవాళ కీలకమైన బాధ్యత అని నేను నమ్ముతున్నా. లేకపోతే ఏమవుతుందంటే ఇది ఇవాళ జరిగినటువంటి పరిణామాల నుంచి ప్రధానంగా మనం ఆలోచించుకోవాల్సింది అదే. ఒక మార్గం పోతున్నది, ఇంకొక మార్గాన్ని మనం ఎస్టాబ్లిష్ చేయవలసిన అవసరం ఉంది. లేకపోతే ఏమవుతుందంటే ఈ వ్యాక్యూమ్ లో వచ్చేటువంటి నష్టం అది పరిణామాలు చాలా నష్టదాయకంగా ఉంటాయి అనేది లోతుగా ఆలోచించాలి. ఓకే, జంపన్న గారు ఏంటి హిడ్మా ఉన్నాడా? అప్పుడు చంద్రబాబు టైంలో కూడా ఉన్నాడా? ఐ డోంట్ ఛత్తీస్గఢ్ కాంగ్రెస్ లీడర్షిప్ దానిలో యాక్టివ్ ఉన్నారా? ఇప్పుడు హిడ్మా ఉన్నడా లేదా అనే దానికంటే కూడా ముందు ఎన్కౌంటర్ ఏమిటి, అసలు ఎందుకు జరిగింది అనే విషయాన్ని ముందు పరిశీలించాలి. తర్వాత నెక్స్ట్ అరెస్ట్ అయిన వాళ్ళు ఎవరు? నేను మొదటగా ఈ విషయాన్ని మాట్లాడాలనుకున్నప్పుడు గత సంవత్సరాల కాలంగా అంటే కంటిన్యూగా 4 దశాబ్దాలుగా ఈ యుద్ధం జరుగుతున్నప్పటికీ సంవత్సరాల కాలంగా కగార్ ఆపరేషన్ పేరుతోటి కేంద్ర ప్రభుత్వం ఇది కంటిన్యూ ఆపరేషన్ చేస్తుండ్రు. ఈ ఆపరేషన్ లోపల కేంద్ర కమిటీ, రాష్ట్ర కమిటీ నాయకులే కాకుండా కూడా పెద్ద సంఖ్యలో నష్టాలు కూడా మావోయిస్ట్ పార్టీ పొందింది. ఈ కంటిన్యూషన్ లో బట్టినే శాంతి చర్చలు జరగాలన్నది ఇక్కడ ఆల్రెడీ అంటే మావోయిస్ట్ పార్టీకి సంబంధం లేదు, కేంద్ర ప్రభుత్వం సంబంధం లేకుండా కూడా శాంతి చర్చలు జరిపి దీనికి ముగింపు పలకాలే అనే దాంతో కూడా స్టార్ట్ అయింది అది. కానీ దురదృష్టవశాత్తు కేంద్ర ప్రభుత్వం ఎంత మాత్రం కూడా వినకుండా కంటిన్యూగా ఎన్కౌంటర్ చేసింది. ఇదంతా కూడా ఎత్తుగడలు అంటూ నాటకం అంటూ అది కేంద్ర ప్రభుత్వం చేసింది. ఇది తేలిపోయింది, ఇది నాటకం కాదు, శాంతి చర్చల కమిటీ శాంతి కోసం చేసిందనే విషయం కూడా తేలిపోయింది. మరొక వంక కొంత మావోయిస్టు శైలి నుంచి అంటే వాళ్ళు మొదటి నుంచి వాళ్ళు శాంతి చర్చలకు వాళ్ళు సిద్ధమై ఉన్నారు. అంటే వాళ్ళ పరిస్థితి వాళ్ళకి అర్థమైంది. అది ఆ పరిస్థితి ఏంటంటే ఇంకెంత మాత్రం కూడా సాయుధ పోరాటం కొనసాగించడంలో బట్ట చాలా ఇబ్బందులు ఉన్న విషయాలు అర్థమయ్యే నంబాల కేశరావు ఉన్నప్పుడు చనిపోక ముందు తను స్పష్టంగానే ప్రకటించిండు. కానీ కొంతమంది మావోయిస్టు పార్టీ లోపల కూడా కొంతమంది లోపల ఉన్న వాళ్ళు కావచ్చు లేదా బయట ఉన్న వాళ్ళు కావచ్చు వాళ్ళు సాయుధ పోరాటం అనడము, తర్వాత అది కూడా ఏంటంటే కేంద్ర ప్రభుత్వానికి ఒక సాకుగా దొరకడము, ఇవన్నీ కూడా జరిగిపోయి ఏమైనప్పటికీ శాంతి చర్చలు జరగలేదు కాబట్టి ఈ నేపథ్యంలో బట్ట అంటే కొంతమంది అంటే అంతకుముందే సరెండర్ అవుతుండ్రు. ఈ నేపథ్యంలో సాయుధ పోరాట విరమణ పేరుతోటి 300 మంది లొంగిపోయినరా లేదా వాళ్ళు ఏమంటారో పక్క పెడదాం మనం. వాళ్ళ పార్టీ నుంచి బయటకు వచ్చారు వాళ్ళు. తిరిగి ఆ తర్వాత కూడా మనం గమనిస్తే అంటే మనకి ఎంత స్పష్టంగా అర్థమవుతుందంటే అంటే కేంద్ర కమిటీ మెంబర్లు, రాష్ట్ర కమిటీ మెంబర్లు కూడా లొంగిపోతూనే ఉన్నారు. అంటే ప్రధానంగా తెలంగాణ కావచ్చు, ఏపీలో కూడా లొంగిపోయినరు. కమల్ అంటే ఆయన ఒక రాష్ట్ర కమిటీ మెంబర్ లొంగిపోయిండ్రు, తెలంగాణలో ఎక్కువ లొంగిపోయినరు. కాబట్టి ఏదైనప్పటికీ ఈ లొంగుబాటు అనేది కూడా కొనసాగుతున్న క్రమంలో ఇప్పుడు జరిగిన దాన్ని అంటే నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే ఒక వంక వాళ్ళ మావోయిస్టు పార్టీ సోను ఆశన్ల పైన కూడా వాళ్ళ ద్రోహులను ప్రకటిస్తూ మేము సాయుధ పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్పి వాళ్ళు ప్రకటించి మరి మళ్ళీ ఏం చేసిండ్రు? వాళ్ళ యొక్క తీర్మాన ప్రకారంగా 2024 నవంబర్ తీర్మాన ప్రకారంగా అంటే సంవత్సర క్రితము వాళ్ళే ఏం నిర్ణయించుకున్నారు అంటే అనారోగ్యంగా ఉన్న వాళ్ళను బయటికి పంపాలి, వయసు మీద పడ్డ వాళ్ళను బయటికి పంపాలి, లేదా ఇంకెవరన్నా అంటే సాధ్యం కాదనుకున్న వాళ్ళు ఎక్కడైనా పోయి సెటిల్ కండి అని పర్మిషన్ ఇచ్చారు. ఆ పర్మిషన్ సిసి మెంబర్ సత్యనారాయణ రెడ్డి, సిసి మెంబర్ రామచంద్రారెడ్డి రాయపూర్ బిలాస్పూర్ లో పోయి అక్కడ అరెస్ట్ అయ్యి ఎన్కౌంటర్ అయిపోతారు. ఇది వాస్తవం 100%. తర్వాత ఇప్పుడు దాని నుంచి మనం చూస్తే ఇప్పుడు ఇవాళ విజయవాడ సంఘటనకు వస్తున్నాయి. విజయవాడది ఇడుమాది రెండు వేరువేరు కాదు నా దృష్టిలో. ఈ రెండు వేరువేరు కాదు. వాళ్ళు 72 మంది అరెస్ట్ అయినరా ఎంత సంఖ్య నాకు అనవసరం, కానీ ఒక సంఖ్య అయితే అరెస్ట్ అయినరు. తర్వాత ఇడుమ వీళ్ళందరూ కూడా నేను ఎట్లా చూస్తున్నానంటే వాస్తవంగా ఇది మావోయిస్టు పార్టీ చేసిన తప్పు మూలంగానే ఈ నష్టం జరిగింది. నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. అవును నేను చెప్తా, నేను అది ఏం జరిగిందో చెప్తా. నేను ఈ 72 మంది అయినా 72 మంది వాళ్ళు నిజమైన మావోయిస్ట్ అయినా కొంత వలస కూలీలు కూడా ఉన్నారా? ఉండొచ్చు, రెండు ఉండొచ్చు. ఎందుకంటే పోలీసులు వాళ్ళని అరెస్ట్ చేస్తారు, చూపిస్తారు. అది మావోయిస్టులు ఉన్నారు. తర్వాత ఇడుమా కూడా ఉన్నాడు. కానీ వీళ్ళు ఎందుకు పోయినరు? ఒక నెరేటివ్ బిల్డప్ ఏం చేస్తున్నారంటే వీళ్ళు ఆయుధాలు పట్టుకొచ్చి చంద్రబాబు చంపడానికి వచ్చిండ్రు, ఇంకెవరు చంపడానికి వచ్చిండ్రు. నేను నమ్మకపోవడం 100% అబద్ధం అని. ఎందుకంటే వాళ్ళకి ఆ శక్తి లేదు. తర్వాత ఆంధ్రలో వచ్చేసి
వీళ్ళు ఎవరండి? వీళ్ళు పంపితే ఒక యాక్షన్ టీంను పంపుతారు, 4గురినో 3గురినో ఒక యాక్షన్ టీం పంపారంటే పంపవచ్చు. కానీ వీళ్ళు 70 మంది వచ్చిన వాళ్ళు సభ్యులు. వీళ్ళకి ఏ శక్తి ఉంది? పట్టణం అంటే తెలియదు, బస్సు తెలియదు, రైలు తెలియదు, రైలే తెలియదు. రైలు చూస్తే చాలా ఆశ్చర్యంగా చూస్తారు ఆ దళ సభ్యులు, కమాండర్లే. నాకు తెలుసు అది, వాళ్ళకి అవగాహన ఏంటిదని. కాబట్టి ఎందుకు వచ్చిండు వాళ్ళు? ఎందుకు వచ్చిందంటే నేను మొదటగా చెప్పినట్టుగా సంవత్సర క్రితము అంటే ఇక్కడ సాధ్యం కానోళ్ళు సెటిల్ కాండి. సెటిల్ ఎక్కడ అవుతారు? అది తమిళనాడు కావచ్చు, ఆంధ్ర కావచ్చు, తెలంగాణ కావచ్చు, లేదా ఇంకెక్కడైనా కావచ్చు. ఎవరికి అవకాశం ఉంటే అక్కడికి పోయి కూలి పనులు, వాళ్ళు ఏం చేయాలి? కూలి పనులు చేసుకోవాలి. కూలి పనులు చేసుకుంటూ 6 నెలలు ఏడాదో వాళ్ళు బతికితే ఆ తర్వాత ఆలోచిద్దామనే విషయాన్ని వాళ్ళ పార్టీ నిర్ణయించుకున్నది. నాకు అర్థమవుతుంది అది. కాబట్టి అందులో భాగంగా ఏంటంటే ఇడుమా గాని ఇంకా మిగిలిన వాళ్ళు మరి ఎవరు నాయకులు నాకు తెలియదు, కానీ వాళ్ళు పోయిన సందర్భంగా అంటే చాలా ఆధారాలు ఉన్నాయి వాళ్ళు ఎట్లా పోయినరు ఏంటిది కానీ. కాబట్టి ఈ క్రమంలో ఇడుమ అంటే వాళ్ళు 10 రోజుల క్రితం వాళ్ళ రిపోర్ట్స్ ఉన్నాయి ఇంటెలిజెన్స్ వాళ్లకు. నా ఉద్దేశాల్లో ఎంత తెలివి తక్కువ అంటే వాళ్ళు వాస్తవంగా దక్షిణ బస్తా నుంచి బయలుదేరి, గొల్లపల్లి నుంచి బయలుదేరినా, చెర్ల నుంచి బయలుదేరినా అనేక మంది మధ్యవర్తులు ఎవరైతున్నారో, వాళ్ళు తీసుకుపోయే వాళ్ళు ఎవరైతున్నారో అందులోనే ఇన్ఫార్మర్లు ఉంటారు. ఇన్ఫార్మర్ గ్రామాన్నారు, ఆదివాసులు ఉన్నారు, ఇంకెక్కడో కాదు గ్రామాల్లో ఉన్నారు, లొంగిపోయిన దళ సభ్యులు ఉన్నారు. కాబట్టి ఇన్ఫర్మేషన్ ఛత్తీస్గఢ్ ఇంటెలిజెన్స్ పోతుంది, ఆంధ్ర పోతుంది, తెలంగాణ పోతుంది. దాంట్లో ఏది పెద్ద ఆశ్చర్యం ఏమీ లేదంట. కాబట్టి ఇంత తెలివి తక్కువగా వీళ్ళని పంపిస్తే వాళ్ళకి డే 1 నుంచే వాళ్ళకి ఆ సమాచారం ఉంది. వాళ్ళు ఒక్కరిని ఆధారం చేసుకుని 70 మందిని పట్టుకున్నారు. 70 మందిలో భాగంగా ఇడుమాను పట్టుకున్నారు. కాబట్టి ఇడుమాను నేను స్పష్టంగా చెప్తున్నది, పట్టుకొచ్చి ఎన్కౌంటర్ చేశారు, బూటకం ఎన్కౌంటర్ అంటారు. నేను 100% చెప్తున్నాను. నేను స్పష్టంగా నీకేం ఆధారం ఉందంటే కూడా నాకు ఆధారం లేదు, నేను చెప్తాను. ఆధారాలు కూడా ఈ సందర్భంగా నేను చెప్పే విషయం ఏంటంటే, ఇడుమ మొదటి పాయింట్ ఆయన డీకేని వదిలిపెట్టి సాయుధంగా అసలు ఆ ప్రాంతానికి పోయే అవకాశం ఎట్టి పరిస్థితుల్లో లేదు. ఎందుకనంటే ఏఓబి ఎనాడో వదిలేసారు. అలా ఉదయ్ తర్వాత అరుణ చనిపోయారు 6 నెలల క్రితం. కానీ అక్కడ ఎవరూ కూడా లేకుండా ఇప్పుడు చనిపోయిన వాళ్ళు ఎవరికి కూడా నా ఉద్దేశంలో ఏఓబి తెలియదు, అంతకన్నా ఆంధ్ర అసలే తెలియదు. ఏది ఈస్ట్ గోదావరి అడవి. కాబట్టి వీళ్ళు పోవడం ఇది ఒకటి రాంగ్. అది రెండోది, అక్కడ దొరికిన తుపాకులు ఉన్నాయి. ఏం తుపాకులు దొరికినాయండి? ఏం తుపాకులు అంటే పేరుకు వాళ్ళు 2 ఏకేలు చెప్పిండ్రు. ఏకేలు అవి ఏం చూపించలే. కానీ ఏం తుపాకులు అని అంటే ఒక 12 బోరు, ఒక రివాల్వర్, ఒక పిస్టల్. అంటే ఇడుమ ఒక బెటాలియన్ కమాండర్ ఉన్నాడు, సీసీ మెంబర్ ఉన్నాడు. తను పోతే మరి తనకు ఆల్రెడీ 150-200 మంది అయితే ఉన్నారు కదా, మరి ఆరోగ్యంగా ఎట్లా ఉంటాడు? ఇది ఒక అనుమానాస్పదమైన విషయం. తర్వాత ఇంతే కాదు, వాళ్ళ యొక్క డ్రెస్సులు చాలా కొత్తగా అందరికి తొడిగించినట్టుగా ఉంది. కాబట్టి వీటిని తర్వాత అక్కడ అరెస్ట్ అయిన వాళ్ళను ఈ మొత్తం లింక్ చేసుకుంటే తర్వాత వాళ్ళపైన ఆయుధాలు, బాంబులు పెట్టుడు చాలా అబద్ధం. కాబట్టి మొత్తం చూసినప్పుడు ఏంటంటే తెలియదు ఒక్కతనమే. మావోయిస్టు పార్టీ అని అంటే అక్కడ నోళ్ళు అంటే వాళ్ళొక స్పాంటేనిటీగా, వాస్తవంగా నా ఉద్దేశంలో వాస్తవంగా కేంద్ర ప్రభుత్వం ఫస్ట్ తప్పు. రెండోది వీళ్ళు టాక్టిక్స్ కూడా సాయుధ పోరాటం అనుడే ఒక తప్పు. నేను మొదటి నుంచి చెప్తున్నది ఇది అయిపోయిన దానికి కనీసం గౌరవప్రదంగా అసలు శాంతి చర్చలు జరిపి వాళ్ళు రావాలని నేను పెట్టినా దాన్ని అయిన సమస్యలు ఇప్పుడు అలాగే నేను పోను, ఇప్పుడు అదంతా ఆ సమస్య వేరే. కానీ తర్వాతనైనా సోను ఆశన్న వాళ్ళు వచ్చిండ్రు, ఇష్టం ఉండదు. ఎందుకంటే మావోయిస్ట్ యొక్క వాళ్ళ ఆలోచన నాకు తెలుసు కాబట్టి అలా పనిచేసిన వాళ్ళు ఎవరు కూడా లొంగిపోవాలంటే చాలా ఇబ్బంది పడతారు, తుపాకులు ఇవ్వాలంటే ఇంకా చాలా ఇబ్బంది పడతారు. కాబట్టి దీనిని వీళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళు ఇంకెవ్వరు రాకుండా చాలా ద్రోహులు అని చెప్పి తెలుగు లోపటే, భారతదేశ వ్యాప్తంగా లేదండి ఇది, ఎక్కడ తెలుగు ప్రాంతాల్లో మాత్రం ఉంది. తెలుగు లోపల ఇక్కడ తెలంగాణలో దీని కనీసం నేను చెప్తున్నది ఇది తప్పు కాదు, ఇది స్వాగతించాలి. వాళ్ళు ఇవాళ బతకాలి, బతికిన తర్వాత వాళ్ళు ఏమైనా చేయని ఈ ప్రజల కోసం చేయని. ఎవరు వద్దంటారు కదా, రాజ్యాంగం ఉంది. లొంగిపోతున్న వాళ్ళని ఉద్యమ ద్రోహులు కరెక్ట్ కాదంటారు, అంతేనా? చాలా తప్పు, చాలా నేరం, అది చాలా తప్పది. వీళ్ళు ఇది మాట్లాడిండ్రు. ఇప్పుడు వాళ్ళు కనీసం లోపల ఉన్న వాళ్ళు ఇడుమా కూడా అంటే మనిషికి ఎట్లుంటది, ఒక తన ఆత్మగౌరవం నిలబెట్టుకోవాలని చెప్పి ఏమీ తెలియకుండా చనిపోయినరు. వీళ్ళు చనిపోయినరు. ఇప్పుడు వాళ్ళు జైలు వేయొచ్చు. వాళ్ళని ఏమైనా మరి కేసులు పెట్టకుంటుంటారా? వాళ్ళు ఇప్పుడు జైల్లో పెడితే వాళ్ళంతా ఇప్పుడు బలైపోయినట్టే కదా. నీకు ఏమైంది సరెండర్ అంటే ఏం మునిగిపోయిందల్లా వచ్చి ఎవరికి సరెండర్ అవుతున్నావు? పోలీస్ అధికారికి అవుతున్నావా, లేకపోతే ముఖ్యమంత్రికి అవుతున్నావా, బీజేపీ వాళ్ళకి అవుతున్నావా, రాజ్యాంగానికి అవుతున్నావు? మనం ఇక్కడ సరెండర్ అంటే రాజ్యాంగానికి.
రాజ్యాంగ వ్యతిరేకంగా ఉన్నాం కాబట్టి ఇప్పుడు రాజ్యాంగానికి నువ్వు సరెండర్ అవుతున్నావు. నీకు రాజ్యాంగ హక్కులు ఉంటాయి కదా, నువ్వు లొంగిపోయిన తర్వాత నువ్వు జీవించు. నేను ఎవరంటారు? నువ్వు సంఘం పెట్టుకో, పార్టీ పెట్టుకో. కమ్యూనిజం కూడా ప్రచారం చేస్తుంది కదా, దేశంలో 70 పార్టీలు 60 పార్టీలు ఉన్నాయి కదా కమ్యూనిస్ట్ పార్టీలు. నేను ఎవరొద్దంటాను? నువ్వు చట్ట ప్రకారంగా నువ్వు ప్రచారం చేసుకో, చట్ట ప్రకారంగా. తప్ప ఒప్ప చర్చ వేరే, బీజేపీ వాళ్ళు వేరే మాట్లాడతారు, కమ్యూనిస్టులు వేరే మాట్లాడుకొని తప్పే ఉంది, రాజకీయాలు చర్చించుకొని. కానీ ఇక్కడ జరగవలసింది ఏంటంటే, నేను ఇప్పటికి కూడా చెప్తున్నా, ఈ తప్పులు చేయకండి, ఇది జరగదు. నేను స్పష్టంగా చెప్తాను, ఇవ్వాలి కాదు 15 ఏళ్ళకి చెప్పిన. ఒక అతను లొంగిపోయిన వేరే కాడ బతనంటే నువ్వు బతకలేవు, నువ్వు అనవసరం, ఇది పోతే లొంగిపో, లేకపోతే పని చేయి అని చెప్పి నేను ఉన్నప్పుడు, నేను సీసీ మెంబర్ ఉన్నప్పుడు, నువ్వు ఆ రకంగా పోతే నువ్వు చచ్చిపోతావు. నువ్వు చాలా మంది, నువ్వు ఎక్కడన్నా పోయి ఉండు, నువ్వు తమిళనాడు కాదు ఢిల్లీలో ఉండు, మణిపూర్లో ఉండు, తప్పనిసరిగా ప్రతి విషయం తెలుస్తుంది. అరెస్ట్ అవుతారు, ఎన్కౌంటర్ అవుతారు. చాలా మంది అట్లా చనిపోయినరు. మీరు ఏందనుకున్నారు? ఇక్కడ డీకే వాళ్ళకి ఏం తెలుసు? ఈ పట్టణం తెలియదు, ఏమీ తెలియదు. వీళ్ళందరూ గుంపుగా పెట్టేసి పోయిండ్రు, అరెస్ట్ అయినరు. కాబట్టి ఇప్పుడు ఇది ఏమనుకోవాలి? ఇక నుంచి అయినా నేను ఈ సందర్భంగా చెప్పేది మావోయిస్టు నాకు తిడుతుండ్రు, నన్ను తిట్టని నాకేం ఇష్టం లేదు. నేను ఒకటే చెప్తున్నా, నేను చనిపోవద్దని కోరుకుంటున్నా. తర్వాత మీరు వచ్చి పని చేయండి అని చెప్తున్నా. నేను మీరు ఏమైనా చేయండి, కానీ అనవసరంగా చనిపోయి వీరులు శూరులు అని చెప్పి ఏం కొలుస్తామండి? ఎంతో మంది, భగత్ సింగ్ చనిపోయిండు, ఎంతో మంది చనిపోయిండు, వేలాది లక్షలాది మంది ఈ దేశంలో ఉన్నారు. అంటే కొలుచుకుంటూనే ఉండుడా? ఉన్నోడు ఏమన్నా బుర్ర పెట్టి పనిచేసి ప్రజల కోసం నువ్వేమన్నా చేయి. నువ్వు స్వచ్ఛంద సంస్థ పెట్టు, లేదా ఇంకోటి పెట్టు, లేకపోతే ఈ ప్రజల కోసం ఏమన్నా చేసుకో. నేను ఎవడొద్దంటాడు? కాబట్టి అది సాధ్యం కాదు. సాయుధ పోరాటాన్ని నేను స్పష్టంగా చెప్తున్నా, అది అవుట్డేటెడ్, కాలం చెల్లింది. ఒకనాడు నేను కూడా చేసినా, అది వేరే విషయం. కాబట్టి కాలం చెల్లింది దాన్ని పట్టుకొని ఇవాళ ఏమీ చేయలేము. కనీసం వాళ్ళకి మందులు లేవు, డాక్టర్ లేడు, అక్కడ ఉన్న వాళ్ళకు ఇబ్బంది ఉన్నది, తిండి ఇబ్బంది ఉన్నది. ఇవన్నీ ఇబ్బందులు ఉన్నాం కానీ ఎందుకు చనిపోవాలి వాళ్ళు? వాళ్ళంతా పేదోళ్ళు, వాళ్ళంతా కూడా 40 ఏళ్ల కింద 50 ఏళ్ల కింద పోయినరు. ఇప్పుడు మాత్రం తెలుగోళ్ళు, నేనేం చెప్తున్నానంటే, తెలుగోళ్ళు అనారోగ్యం పేరు మీద వస్తారు. ఇప్పుడు చంద్రన్ వచ్చిండు, ప్రకాష్ వచ్చిండు, ఇంకోళ్ళు వచ్చారు. మరి ఇప్పుడు వాళ్ళు చచ్చిపోవాలి అక్కడ. ఇప్పుడు ఉన్నోళ్ళు ఎవరు? తెలుగు వాళ్ళందరూ వస్తారు. ఎవరు చచ్చిపోవాలి? కొంతమంది ఆదివాసులు లొంగిపోయారు. అంటే మొండిగా ఉండేటోళ్ళు. తిరుపతి కూడా ఆంధ్ర పోలీసులో అదుపులో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి, నిజమేనా? మీకు సమాచారం? దేవ్జీనా? దేవ్జీ నేను చదివిన కాడికి దేవ్జీ గాడ్స్ అదుపులో ఉన్నారు. దేవ్జీ కాదు, దేవ్జీ రాలేదనే నేను అనుకుంటున్నా, నేను నమ్ముతున్నా. దేవ్జీ గాడ్స్ వచ్చిన ఇంకొంతమంది వేరే వాళ్ళు రావచ్చు. కాబట్టి ఎవరు వచ్చినప్పటికీ, అంటే ఇప్పుడు ఇక్కడ వీళ్ళందరూ కూడా ఒక రకంగా వాళ్ళంతా యంగర్సే వచ్చిన వాళ్ళు కూడా, అందరికీ అనారోగ్యాలు ఏం లేవు. వాళ్ళకి అర్థమయ్యే లాభం లేదు. ఇది నాయకులు లొంగిపోవద్దని చెప్తారు, తర్వాత నాయకులు తిరిగి ఉంటే ఎక్కడైనా బతుకు, ఎంతకాలం బతుకుతాం మనం? అక్కడ సెటిల్ అవుతాం. నువ్వు ఎక్కడైనా పో, 6 నెలలకో 7 నెలలకో చంపబడతారు. అది కాబట్టి అనవసరమైన దాన్ని ప్రోత్సహించకండి. మీరు సాయుధ పోరాటం, నేను ఇప్పటికి చెప్తున్నా, నా అభిప్రాయం సాయుధ పోరాటం సరైనది కాదు. ఇప్పుడున్న పరిస్థితిలో ముగించండి. లేదు మీరు చేస్తామనుకుంటే చేసుకోండి, నాకు అభ్యంతరం లేదు. కానీ ఈ అనవసరం సాగు. ఈ సందర్భంగా కూడా ఒకటే విషయం ఈ సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే, ఇడుమా ఏదైతుందో అది బూటకం ఎన్కౌంటర్. అది చాలా స్పష్టంగా, నేను ఇవాళ చెప్పుడే కాదు, రేపు ఎల్లుండి మరింత స్పష్టంగా అర్థమవుతుంది. అది పౌరక్కులో చెప్తున్నాను కాదు, ఎవరు చెప్పినా చెప్పకపోయినా అది బూటకం ఎన్కౌంటర్. నేను ఇంకొకటి ఏం చెప్తున్నా అంటే, ఈ సందర్భంగా కూడా అంటే ఇడుమా 30 ఎన్కౌంటర్ యాక్షన్ లో ఉన్నాడు, చాలా మంది చనిపోయిందంటే వాస్తవమే. కరెక్ట్ లెక్కలు పక్కకు పెడతాం కదా, చంపింది వాస్తవమే. ఒక ఇడుమాని చంపిండా? మరి ఇప్పుడు ఆశను చంపలేదా, సూను చంపలేదా, జంపను చంపలేదా? అంటే దీనికి ఎవరు బాధ్యులు? ఆ పార్టీ విధానాలు తప్ప ఇడుమా కాదు. ఇడుమా ఒక పేద వర్గాన్ని నుంచి వచ్చిండు. ఇడుమా ప్రజల కోసం చిన్నప్పటి నుంచి పనిచేసిండు, తన యొక్క డ్యూటీలో భాగంగా చేసిండు. కాబట్టి మనం ఇక్కడ ఒకతను దుష్టుడు, ఒకతను మంచోడు అనే కంటే కూడా ఒక విధానంలో భాగంగా ఉంటది. పోలీస్ అధికారులు కూడా అంతే. పోలీస్ అధికారులు కూడా వాళ్ళ డ్యూటీలో భాగంగా చేస్తారు. ఇప్పుడు చంద్రమోహన్ అని ఎస్పీ ఉన్నాడు, రిటైర్డ్, నాకు కలిసిండు కూడా. కాబట్టి ఆయన స్పష్టంగా నాకే చెప్పిన, చాలా ఎన్కౌంటర్ చేసినా చెప్పిండు. అంటే ఇప్పుడు ఇక్కడ ఒక డ్యూటీలో భాగంగా పోలీస్ అధికారులు చేస్తారు, ఒక విధానంలో భాగంగా మావోయిస్టు చేస్తారు. కాబట్టి వీటికంటే కూడా ఇడుమా నేనేమంటున్నంటే, నా దృష్టిలో అయితే నేను నాకు తెలుసు ఆయన అనవసరంగా అంటే దొరికిన తర్వాత చంపడం అనేది మంచిది కాదు. అది ఎవరు, అది కరెక్ట్ కాదు. అది ఒక రకంగా నేనేమనుకుంటుంటే, ఇడుమాను చంపాలనేది ఉందో అంటే అందరినీ చంపలేదు వాళ్ళు. ఇప్పుడు అరెస్ట్ అయిన వాళ్ళు అందరినీ చంపలేదు, మంచిది. అది వాళ్ళకి కోర్టుకు హాజరుపరచాలి. కానీ ఇడుమాను చంపడం ఎందుకు?
అంటే ఒక ప్రతీకారంలో భాగంగా ఇడుమ అనేది ఒక టార్గెట్ గా చంపడం అనేది కూడా అది సరైనదని నేను అనుకుంటున్నది. ఓకే ప్రియా చౌదరి గారు చెప్పండి. సో ఇవాళ ఈ జరుగుతున్న పరిణామాలు చూసిన తర్వాత ఏమనిపిస్తుంది ఆంధ్రప్రదేశ్ లో? జంపన్న గారు నిజంగా చాలా వాల్యుబుల్ విషయాలు చెప్పారు. సాయుధ పోరాటం అనేది ఒకప్పుడు జరిగింది, దానివల్ల సంస్కరణలు వచ్చాయా, ఇంకొకటి క్రైమ్ జర్నలిస్ట్ గా మీరు పనిచేశారు, అందుకని ఎగ్జాక్ట్లీ 2010లో అప్పుడు 75 మెంబర్స్ జవాన్లు చనిపోయినప్పుడు ఆ తర్వాత సల్వాజూడం మీద స్టోరీ చేయడానికి అని చెప్పేసి ఛత్తీస్గఢ్ వెళ్ళాను నేను. అప్పుడు జరిగినటువంటి ఇప్పటికీ నా దగ్గర క్లిప్పింగ్స్ ఉన్నాయి. సల్వాజూడం మీద జరిగిన దాడులు కానివ్వండి, తర్వాత మావోయిస్టులు వీళ్ళ మీద జరిగిన దాడులు, ఛత్తీస్గఢ్ అండి, కుంటా, తర్వాత బస్తరు, ఇంకా లోపలికి జగదల్పూర్ వరకు అన్నమాట. ఒకళ్ళిద్దరిని కలిసాము, కాకపోతే ఏంటంటే ఇంటర్వ్యూస్ తీసుకోవడానికి సాధ్యపడలేదు, అంటే అభిప్రాయ దీనికోసం అని వెళ్ళాను. బట్ నేను అన్నది ఏంటంటే వారు చాలా చాలా ఇంపార్టెంట్ విషయాలు చెప్పారు. ఏంటంటే సాయుధ పోరాటం అనేది తెలుసో తెలియకో వెళ్ళారు, కానీ లొంగిపోవడం అనేటటువంటిది రాజ్యాంగబద్ధంగా చేసేటటువంటి ఒక వాల్యుబుల్, ఎందుకంటే ఒక ప్రాణం అనేటటువంటిది నిజంగా విలువైనటువంటిదండి. సో హింసతోటి ఏం సాధించగలము అనేటటువంటి దాంట్లో నుంచి బయట ఏమి సాధించలేము అనేది ఆయన దాంట్లో నుంచి బయటకు వచ్చిన ఆయన చెప్తున్నారు. సో ఇప్పుడు జరిగినటువంటి విషయాలు, ఇప్పుడు ఎన్ని ప్రాణాలు ఈ మధ్యలో పోయాయి, ఆ ప్రాణాలు పోవడం అనేది ఇటువైపు నుంచి చూస్తే వీళ్ళు ఆయన చెప్పినట్టుగా సంస్థాగత పరమైనటువంటి వ్యవస్థలో ఉన్నటువంటి విధానాలు వీళ్ళు ఆచరిస్తే, అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ లో గవర్నమెంట్ లో ఉన్నటువంటి ఆ దీంట్లో ఉన్నటువంటి విధానాలు వాళ్ళు ఆచరించారు. కానీ పోయిన వాళ్ళ కుటుంబాల పరిస్థితి ఏంటి, వాళ్ళ ప్రాణాలకి ఏ విలువ ఉంది, వాళ్ళు ఏ పోరాటం కోసం చనిపోయారో, ఆ పోరాటం వల్ల ఏం సాధించారు అనేటటువంటిది కూడా ఇవాళ విశ్లేషణకి రావాల్సినటువంటి, చర్చకి రావాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఎందుకంటే అందరూ ఎంగేజ్ లో ఉన్నప్పుడే వెళ్తారు సార్. ఎవరంటే మీరు పోవాల్సిన వాళ్ళంటే అటు సైడ్ ఇటు సైడ్ సార్. ఇప్పుడు నాకు ఎప్పుడు చిన్నప్పటి నుంచి కూడా నాకు ఒక ఆలోచన ఎందుకు వచ్చేది అనంటే, కేవలము నక్సల్స్ ఎన్కౌంటర్ జరిగినప్పుడు మాత్రమే హ్యూమన్ రైట్స్ ఇది దారుణం అని విపరీతంగా పేపర్లు రాసేవి, చాలా మంది మాట్లాడేవారు. పోలీసులు చనిపోతే మాత్రము అసలు ఎవ్వరూ కూడా కనీసం కించిత్ జాలి కూడా చూపించిన వార్త నేను ఇంతవరకు చదవలేదండి. ఇప్పుడు ఈ మధ్య సోషల్ మీడియా వచ్చినప్పుడు నేను వింటున్నాను తప్పితే. అంటే ఇక్కడ పోలీస్ అనేది విధి నిర్వహణ, అక్కడ నక్సల్ అనేటటువంటి వాడు సమాజం కోసం ఇదయ్యాడు అని ఏ ఫీలింగ్స్ అయితే వెలిపిస్తున్నారో, మరి అదే సమాజం కోసం పాటుపడినటువంటి పోలీసు వాడి ప్రాణం ముఖ్యం కాదా? సో ఇవన్నీ కూడా వ్యవస్థ అనే పేరు చెప్పి, నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తా. నేను కూడా ఇంటర్లో ఉన్నప్పుడు చాలా ప్రభావితం అయ్యాను దీనికి. చాలా ప్రభావితమై నాకు కూడా ఒకప్పుడు అనిపించేసింది ఏంటంటే, ఈ అన్యాయాలు ఇన్ని జరుగుతున్నాయి కదా, నేను కూడా తుపాకీ పట్టేసుకుంటే అసలు వీళ్ళందరినీ సెట్ చేయొచ్చు కదా అని చెప్పేసి ఒక వీరావేశంతో బోళ్ళని పుస్తకాలు కూడా చదివేశాను నేను. చదివేసిన తర్వాత మా పెదనాన్న గారు ఎందుకో తెలియదు, అంటే ఆయన నేను చదువుతున్నానని మాకు ఇంట్లో ఎవరికి తెలియదు కూడా, ఆయన ఒకరోజు ఇలాగే కూర్చోబెట్టి ఒక మాట అన్నారు. ఏంటి అని అంటే, ఒక బుల్లెట్ చేయలేనటువంటి, ఎందుకంటే ఆయన టైమ్స్ ఆఫ్ ఇండియా సబ్ ఎడిటర్ గా ఉండేవారు అనమాట ఒకప్పుడు ఢిల్లీ ఎడిషన్ కి. ఒక బుల్లెట్ చేయనటువంటి, గన్ను చేయలేని పని ఒక పెన్ను చేస్తుంది అని చెప్పేసి, మార్పు అనేటటువంటిది దీనితోటి తీసుకురావచ్చు అన్న తర్వాత నా పందా మార్చుకొని నేను జర్నలిస్ట్ అవ్వడానికి కారణం. ఎందుకంటే చాలా ఉన్నాయి సార్ ఉద్యమం చేయడానికి. కోదండరామ్ గారు అన్నట్టు వాళ్ళ కారణాలు ఏమున్నాయో అన్నారు. నిజమే, కారణాలు ఉంటాయి, కానీ ఒక విఘ్నత అనేటటువంటిది కూడా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పోయిన ప్రాణాలు వాళ్ళవి, మనవి కాదు. కాబట్టి ఇది కరెక్ట్ కాదనే నేను అంటాను. ఈ సాయుధ పోరాటాలు కరెక్ట్ కాదు. దానివల్ల సాధించింది ఏముంది అని అంటే అది చర్చించాల్సినటువంటి అవసరం అయితే మాత్రం ఉంది. ఓకే ఓకే. సో మురళీ మనోహర్ గారు, బూటకప్ ఎన్కౌంటర్ అని అంటారు, ప్లస్ కోదండరామ్ గారు చెప్పింది ఏంటంటే ఇప్పటికి కూడా పోతున్నారు కదా, సరే సంఖ్య తగ్గినా సరే పోవడం అయితే పోతున్నారు, తన స్టూడెంట్ కూడా చనిపోయింది అని చెప్పారు ఆయన. అవునవును, అక్కడ కూడా ఇప్పుడు సరెండర్ అయిన దాంట్లో కూడా లీడర్లు అలా ఉన్నా వెనకాల చూస్తే చిన్న పిల్లలే ఉన్నారు, చాలా మంది అమ్మాయిలు అబ్బాయిలు, చాలా యంగ్స్టర్స్ ఉన్నారు. పోతుండవచ్చు, ఇప్పటి కూడా పోతుండవచ్చు. ఎప్పటి వరకైతే అక్కడ ఏదో జరిగిపోతుంది అనే భ్రమ ఉన్నంత కాలము పోతారు తప్పకుండా. కానీ తుపాకీతో సాధించేది కాదు. ఈ దేశానికి ఒక రాజ్యాంగం ఉంది, దానికే ఒక తుపాకీ ఉంటుంది, ఆ తుపాకీ రాజ్యం వెళ్ళాలి. ఇంకో తుపాకీ అంటూ ఈ దేశంలో వస్తే అది ఎటుగానే ఒక ఇదైపోతుంది. అది సరైన మార్గం కాదని చెప్పేవాళ్ళు కావాలి. ఇప్పుడు జంపన్న గారు అనుభవంతో చెప్తున్నారు.
పెద్దలు, ఈ రాష్ట్ర కమిటీకి చీఫ్ గా పనిచేసేవారు. అయినా ఎంత నిర్బంధంగా చెప్తున్నారంటే అది సరైన మార్గం కాదు అని బల్లగుద్ది చెప్తున్నారు కదా. నిజంగా నేను వారిని ఎట్లా ప్రేజ్ చేసినా తక్కువని. కానీ ఇప్పుడు ఇంత పెద్ద మనిషి కదా సార్, కోదండరాం సార్, మేము ఇప్పటికి సారే అంటాం, వేరేలాగా అన్నికే రాదు. ఎందుకంటే మా ప్రొఫెసర్ మా ఉద్యమంలో ఉన్నారు, తెలంగాణ ఉద్యమంలో. కానీ ఎంత కవర్ చేస్తున్నట్టు మాట్లాడడం, తుపాకీ పట్టడం చాలా కష్టము, ఆ జీవితం చాలా తెలియదా అండి ఇదన్నీ, ఆ జీవితం చాలా కష్టం అని మనకు తెలియదా? కానీ అయినా సరే వాళ్ళు ఎంత ఒత్తిడిలో ఉన్నారు. ఈ కవర్ చేసే విధానం ఉంది కదా, ఈ మాటల కారణంగా వెళ్తారు వాళ్ళు, అక్కడ ఏమో ఉంది అని వెళ్తారు వాళ్ళు. అందుకే నేను అంటున్నాను రిపీటెడ్ గా, వాళ్ళు మంచోళ్ళే పోయినోళ్ళు, వాళ్ళకు ఒక కమిట్మెంట్ ఉంది, కనీసం తెలుసో తెలియక తప్పు ఒప్పు వాళ్ళకి తెలియకపోవచ్చు, కానీ వాళ్ళకు ఒక నిబద్ధత ఉంది, ఏదో సాధించాలనేటువంటి తపన ఉంది వాళ్ళకు. కనుక వాళ్ళు కాదు, ఈ విషయాన్ని వాళ్ళ మెదడులో నింపేటువంటి ఈ పని ఉంది చూడండి, ఇది ప్రమాదం. ఈ దేశాన్ని నిర్బంధంగా చెప్పగలగాలి. ఒకరు ఒకలాగా ఇంకొకరు ఒకలాగా చెప్పడము, ఈ ప్రభుత్వాన్ని నేను నిందించలేదు, కానీ సార్ ఏమనుకున్నా అంటే నెగిటివ్ గా తీసుకున్నారు. నేను రెండు నడుస్తున్నాయి కంటిన్యూస్ గా, ఒక నిబద్ధతతో దీన్ని పూర్తి చేయాలి, ఈ దేశానికి ఇది నష్టం జరుగుతుంది అని ఈ ప్రభుత్వం ఒక ప్రయత్నం చేస్తుంది. అనేక తుపాకులు నడుస్తున్నాయండి. మన డాక్టర్ల తుపాకులు చూసాం మనం, ఏమైతాయో ఎప్పుడు పేరుతాయో తెలియదు, ఎన్ని వేల మంది చావాల్సిందేనో తెలియదు. ఇంటెలిజెన్స్ ఎంత 24 గంటలు పనిచేస్తున్నా కూడా ఎన్ని విషయాలు బయటకు వస్తున్నాయి. ఎక్కడైనా పనిచేస్తే ఏ ప్రభుత్వం పనిచేస్తుంది? ఎంత నిబద్ధత ఉంటే ఇవి ఆపగలుగుతాం మనము? ఎవరినని ఆపాలి? ఏ తుపాకినని ఆపాలి? కనుక నేనేమంటున్నానంటే ఈ విషయాన్ని ఇప్పుడు ఈ ఇండాక్ట్రినేషన్ అని అంటాం. ఇప్పుడు ఈ డాక్టర్లకు అందరికీ ఒక డాక్టర్ వాడు జమ్మూ కాశ్మీర్ వాడు ఇమాము వాడి యొక్క ఇండాక్ట్రినేషన్ కారణంగా వీళ్ళందరూ కూడా ఈరోజు బాంబులు పీల్చడానికి ప్రయత్నం చేశారు. వాళ్ళు చదువు లేదా? వాళ్ళకు గొప్ప చదువులు ఉన్నాయి కదా, అన్ని ఉన్నాయి కదా, కానీ వాడికి ఇచ్చి మెదడుకు మేత ఏదైతుందో దాని కారణంగా వాడికి పేదరికం ఉందా? దానికి పేదరికం అవసరం లేదు, దేనికి అవసరం లేదు. కానీ ఈ విషయం ఇచ్చే వాళ్ళు ఒకడు ఉంటారు కొందరు, ఈ విషయం ఇచ్చే వాడితోనే ప్రమాదం అంతా ఉంది. తప్పని నిర్బంధంగా చెప్పగలగాలి. ఇప్పుడు ఈ నరేటివ్స్ లో విషయం అని మనం అనొచ్చా? విషయం అనడం కరెక్ట్? దేశ వ్యతిరేకంగా చేసేది ఏదైనా విషయమేనండి. నేను చెప్తున్నాను కదా, ఒక రాజ్యాంగం ఒక తుపాకీ కావాలి, రెండవ తుపాకీ ఏదైనా ఏ పేరు మీద సమర్థించు. ఇప్పుడు ఇక్కడ ఒక ముఖ్యమంత్రి ఏమని ప్రకటించాడు, మీరు సరెండర్ కాండి, ఇది కాండి, ఈ పేదరికం ఉన్నంత కాలం, ఇది ఉన్నంత కాలం ఈ నక్సలిజాన్ని ఎవరు అంతం చేయలేరు. ఇదేం స్టేట్మెంట్ ఇది? మరి నువ్వు ఎందుకున్నావు చెప్పు? నువ్వు ముఖ్యమంత్రి ఎందుకైనావు? ఓట్లేసి గెలిపించింది పేదరిక నిర్మూలన కోసమే కదా. డెమోక్రసీ దేని కొరకు ఉంది? మరి ఆ పేదరిక నిర్మూలన ఏమో నక్సలైట్లు చేస్తారు, మీరేమో కాంట్రాక్ట్లు ఇచ్చి దుమ్ముక తింటారా మొత్తం? ఏం పిచ్చి మాటలు ఇవన్నీ కూడా. కనుక మీరు ఉన్నదే పేదరిక నిర్మూలన కోసం. ఎక్కడ ఈ డిస్కషన్ లోనే, మీడియా డిస్కషన్ లోనే ఈ చర్యలను నిర్బంధంగా అటు ఇటు ఎటు ఆలోచన. ఇప్పుడు జంపన గారు నేనేమంటున్నానంటే ఖండించారు కదా, అంత వోకల్ గా ఖండించాలి పెద్ద మనుషులు. మళ్ళా దానికి స్మోక్ కవర్ ఇచ్చేది, అది ఇచ్చేది, లేకపోతే అవతల వాళ్ళు రాజ్యాంగమే కథం పట్టిస్తున్నారు, ఇవన్నీ కూడా కథం పట్టిస్తున్నారు. ఇదంతా ఏందండి? మనం ఒక చర్చలో కూర్చున్నప్పుడు ఏం చేయాలంటే, ఇప్పుడు నేను ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే ఇది ఒక పెద్ద ఉద్యమము, నో డౌట్, మంచో చెడో, దీంట్లో మంచి ఉంది చెడు ఉంది, పెద్ద ఉద్యమము, నమ్మారు, చేశారు. ఇప్పుడు మార్పు వస్తున్నటువంటి సందర్భంలో పెద్దలు ముఖ్యంగా అంటే నాయకత్వమే మార్పు దిశగా వెళ్తున్నటువంటి సందర్భంలో పెద్ద నాయకులు వచ్చేసి అక్కడ సరెండర్ అవుతున్నారు, ఇక్కడ కరెక్టే సరెండర్ అవుతున్నారు. కానీ ప్రభుత్వం పెట్టిన నిబంధన మేరకు తుపాకులతో సహా ఉద్యమాన్ని క్లోజ్ చేసి రాజ్యాంగాన్ని చేతిలోకి తీసుకొని సరెండర్ అవుతున్నారు వాళ్ళు. అంటే ఈ ఉద్యమాన్ని క్లోజ్ చేసేటువంటి పని ఒకవైపు జరుగుతుంది. కానీ ఇక్కడ ఉన్న ఒక ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే, అదేం కాదులే, మీకెందుకు, రాండి, తుపాకులు ఏమైనా పెట్టి రాండి, వచ్చేటోళ్ళు రాండి. ఇక్కడికి వచ్చే వాళ్ళంతానేమో ఆరోగ్యం బాలేక వస్తున్నట్టు, ఉద్యమాన్ని కొనసాగించాలని కోరుతూ వస్తున్నట్టు, అక్కడ తుపాకులతో సరెండర్ అవుతున్నారు, నవ్వుతూ సరెండర్ అవుతున్నారు, కాస్తంత రాజ్యాంగాన్ని కూడా చేతిలో తీసుకున్నారు కనుక వాళ్ళు ద్రోహులు అవుతారా? ఇది ఏం నరేటివ్ నడుస్తుంది మీడియాలో అని అంటున్నాను నేను ఈ నరేటివ్ ను ప్రశ్నిస్తున్నాను. ఎక్కువ ఈ తెలంగాణలోనే జరుగుతుంది ఇదంతా కూడా.
వాళ్ళు చాలా గొప్పోళ్ళు. తుపాకీని ఇచ్చేసి రాజ్యాంగాన్ని తీసుకున్న వాళ్ళు చాలా గొప్పోళ్ళుగా నేను వర్ణిస్తున్నా. తప్పులు జరిగినా సరే వాళ్ళు ఒక మంచి కోసం, ఈ దేశం యొక్క హితం కోసం. కనుక వాళ్ళేం చేతగానోళ్ళు వాళ్ళు కాదు, వాళ్ళు అన్ని చూసిన వాళ్ళే. చివరి 60 ఏళ్ళు ఉద్యమంలో ఉండి ఎప్పుడు ప్రాణాలు జంపన్న గారి ప్రాణంతో ఉన్నారు కనుక ఈరోజు మాట్లాడుతున్నారు. లేకపోతే ఏం మాట్లాడతారు చెప్పండి? కనుక వాళ్ళు మార్పు దిశగా వాళ్ళు ఆలోచిస్తున్నప్పుడు పెద్ద మనుషులు ఎట్లా ఉండాలి? కోదండరాం గారు లొంగిపోవడాన్ని ఏమైనా వ్యతిరేకిస్తున్నారా? మీరు కూడా లొంగిపోమని అంటున్నారా? మురళి గారు నేను చెప్పింది అసలు అర్థం కూడా చేసుకునే ప్రయత్నం చేయలేదు. నేను 2 విషయాలు చాలా స్పష్టంగా చెప్తున్నా. మొదటిది ఏంటంటే, మీరు ఈ తెలంగాణలో సరెండర్ అవటం తప్పు, ఛత్తీస్గఢ్ లో సరెండర్ అవటం, మహారాష్ట్రలో సరెండర్ అవటం కరెక్ట్ అనే పద్ధతిని అది నేను తప్పు పడుతున్నా. చాలా మీరు తప్పు పడుతున్నారనే మాట నేను అన్నాను, కానీ నేను తప్పు పట్టడం లేదు. కానీ ఇక్కడ ఉన్న ప్రభుత్వాలు వ్యవహారం ఇప్పుడు ఒక పెద్ద ఈ ప్రభుత్వం కూడా సహకరించాలి. వేరే లైన్ మాట్లాడుతున్నా మీరు ప్రభుత్వంలో ఒక భాగం. మురళి గారు మీరు మాట్లాడుతున్నప్పుడు నేను జోక్యం చేసుకోవాలి, బాధ్యత మీది వినాలి. ఇప్పుడు తెలంగాణలో వచ్చి సరెండర్ అయితే ఇది తప్పు అన్నట్టుగా ఇది కరెక్ట్ కాదు. ఇది నేను చాలా సీరియస్ గా నేను చెప్తున్నది ఏంటంటే, అక్కడికి ఏదో తెలంగాణలో మళ్ళీ నక్సలైట్లందరికీ వీళ్ళు తుపాకులు ఇచ్చి కొట్లాడండి అని దేశం మీదకి వీళ్ళని పంపిస్తున్నట్టుగా మాట్లాడటం ఇది సమంజసం కాదు. ఇది మీరు ఛత్తీస్గఢ్ లో ఈ భరత్ గారి మాట జాగ్రత్తగా వినండి. మీరు ఛత్తీస్గఢ్ లోనే చర్చలు జరిపి ఒక అవకాశం ఇచ్చి ఉంటే అక్కడ వాళ్ళు ఒక నిర్ణయం తీసుకొని మేము ఒక మార్గం, ప్రత్యామ్నాయ మార్గం ఎంచుకోవటానికి మాకు అవకాశం కలిగేది. అది లేనప్పుడు ఈ ఒత్తిడి పెరుగుతున్నప్పుడు రకరకాల మార్గాల్లోకి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఆ వెళ్ళిపోవటంలో సాయుధ పోరాటం పైన నిర్ణయం తీసుకోలేక జంపన్న గారు అన్నట్టు వెళ్ళిపోతున్నారా? ఎందుకు వెళ్ళిపోతున్నారు. అక్కడనే గనక ఈ చర్చలకు వెసులుబాటు కలిగించి ఉంటే ఇది జరిగి ఉండేది కాదు. అక్కడనే అందరూ ఒక నిర్ణయానికి వచ్చి వాళ్లే ఒక ప్రత్యామ్నాయ పంతా ఎంచుకునే వాళ్ళమేమో అని సరెండర్ అయిన వాళ్ళు చెప్పిన మాట నేను చెప్తున్నది. అది మల్లోజుల వేణుగోపాలు, లేకపోతే అక్కడ ఇంకొక మన తక్కలపల్లి వాసుదేవరావు గారు వాళ్ళు చెప్పిన మాటే నేను ఇవాళ మాట్లాడుతున్నా. ఇది కొత్తగా నేను తేల్చి చెప్పింది కాదు. మాకు అవకాశం ఇచ్చు ఆయన అన్నాడు కదా, తక్కలపల్లి వాసుదేవరావు గారు అన్నారు కదా, నేను డిప్యూటీ సీఎంతో అన్నా మీరు మాకు ఛాన్స్ ఇచ్చి ఉంటే మాట్లాడుకొని ఏకాభిప్రాయానికి వచ్చి మేము ఈ ప్రకటన చేసి ఉండేవాళ్ళం, ఇవాళ మేమందరం ఇక్కడ ఉండేవాళ్ళం అనే మాట ఆయనే చెప్పింది. ఇవాళ ఏమైందంటే అక్కడ మీరు ఈ చర్చలకు వెసులుబాటు కలగకుండా ఒత్తిడి పెరిగినప్పుడు తలా ఓ తొవ్వలో వెళ్ళిపోయినరు. కొందరు సరెండర్ అయి వచ్చిండ్రు, కొందరు ఇంకో రాష్ట్రానికి పోయిండ్రు. ఆ రాష్ట్రానికి పోతే మహారాష్ట్రమే కాబట్టి ఆంధ్రప్రదేశ్ పోతే తప్పు లేదు. తెలంగాణకు రావటం మాత్రం నక్సలైట్లను ఆహ్వానిస్తున్నారు కాబట్టి ఇక్కడికి వస్తున్నారు అని అంటే ఇది కరెక్ట్ గా నేను అనేది. మీరు ఛత్తీస్గఢ్ లో మురళి గారు నేను చెప్పేది వినండి, మీకు మళ్ళీ మీకు ఇస్తాను. ఒక కోదండరాం గారు చెప్పనండి. నేను చెప్పేది ఏంటంటే ఛత్తీస్గఢ్ లోనే గవర్నమెంట్ కనుక జాగ్రత్త పడి ఉంటే, ఇంతకుముందు జంపన్న గారు కూడా అదే మాట్లాడినా, ఛత్తీస్గఢ్ లోనే కనుక అవకాశం దొరికి ఉంటే, చర్చించుకోవటానికి వెసులుబాటు ఉండి ఉంటే బహుశా అందరూ కూడా ఒక నిర్ణయానికి వచ్చేవాళ్ళు. ఒక మార్గంలో ఛత్తీస్గఢ్ లో మీరు కట్టడి చేయటానికి కూడా, ఒక పంతా మార్చుకోవటానికి కూడా వాళ్ళకు ఒక అవకాశం కలిగేది అనేది వాళ్ళు చెప్పిన మాటే, వాసుదేవరావు గారు చెప్పిన మాటే నేను ఇవాళ మీకు దృష్టికి తీసుకొస్తున్నా. నేను కొత్తగా ఇన్వెంట్ చేసినటువంటి విషయం కాదు ఇది. రెండవది నేను మళ్ళీ చెప్తున్నా, భరత్ గారు ఇవాళ ఈ పంతా కరెక్ట్ కాదు, ఇది నిలవది ఈ విషయం ఒక అభిప్రాయానికి ఇక్కడ వచ్చిన అందరం కూడా ఒక మాట ఏమంటున్నామంటే, సరే ఈ మార్గం కాదు ఇంకొక మార్గం ఆలోచించుకోవాలి. నేననేది ఏంటంటే, ఇలా బయట ఉన్నటువంటి వాళ్ళందరి మీద ఒక బాధ్యత ఏముంటదంటే, ప్రత్యామ్నాయం అనేది సాధ్యం అనేది రుజువు చేయాలి. రుజువు చేసి దాన్ని గట్టిగా నిలబెట్టాలి. భారతదేశంలో ఇంకొక మార్గం అవసరమే లేదు అనే ప్రయత్నాన్ని చాలా సీరియస్ గా చేయాలి. శాంతియుతమైన మార్గంలో చట్టబద్ధంగా ఇది సాధ్యమవుతుంది అనేది మనం రుజువు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రుజువు చేయాల్సిన బాధ్యత ఉంది అని కూడా నేను చెప్తా ఉన్నా. తెలంగాణ ఉద్యమం నడిచింది, శాంతియుతంగా నడిచింది. శాంతియుతంగా ఈ ఉద్యమం నడిచినప్పుడు ఢిల్లీలో మాతో చాలా మంది ఉన్నతాధికారులు కలిసినప్పుడు అడిగినారు, మరి మీ దగ్గర రకరకాలైనటువంటి ఉద్యమాలు ఉన్నాయి కదా అని.
అంటే ఈ ఉద్యమం, ఈ మార్గం విజయవంతం అవుతుందనే నమ్మకాన్ని మీరు కలిగించే ప్రయత్నం చేస్తే ప్రత్యామ్నాయం వైపు ఆలోచించరండి. దీన్ని విజయవంతం చేయాల్సిన అవసరం ఉంది అని కూడా మేము చాలాసార్లు చెప్పినాం. ఇవాళ మనలాంటి వాళ్ళ మీద ఒక ప్రత్యామ్నాయం సాధ్యమే. చట్టబద్ధంగా మనం నిలబడి కొట్లాడటానికి రాజ్యాంగం వెసులుబాటు ఇచ్చింది. ఆ వెసులుబాటును మనం ఉపయోగించుకోవచ్చు అనే విశ్వాసాన్ని కలిగించాలి. ఆ విశ్వాసాన్ని కలిగించటం, సరెండర్ కావటానికి ప్రయత్నం ఎంత ముఖ్యమైతుందో ఆ ప్రత్యామ్నాయాన్ని నిలవగలుగుతుంది, అది న్యాయం అందించగలుగుతుంది. పేద ప్రజలకి ఈ దేశంలో ఆ మార్గమే సరి అయిన మార్గం అని చెప్పి మనం రుజువు చేయవలసినటువంటి బాధ్యత మనలాంటి వాళ్ళ మీద ఉంది. ఆ బాధ్యత మీద ఎక్కువ దృష్టి పెడితే ఉపయోగంగా ఉంటుందని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. దాని మీదనే చర్చ దృష్టి కేంద్రీకరించాల్సినటువంటి అవసరం ఉందని కూడా నేను గట్టిగా నమ్ముతున్నాను. జంపన్న గారు, మనం ఒక 7 minutes లో క్లోజ్ చేయాలి. మీరు ఒక 3 minutes, మురళి గారు 3 minutes. చెప్పండి. ఒకటి, ఇప్పుడు కోదండరాం గారు వ్యక్తం చేసిన అభిప్రాయం ఉంది. ఒకటి ఏంటంటే ఆల్టర్నేటివ్ ఉందా, ఇది కాకుండా క్రియేట్ చేసినప్పుడు తెలంగాణ ఉద్యమ సమయంలో అది క్రియేట్ చేశాం కాబట్టి జరగలేదు, హింస వైపు మళ్ళలేదు. హింస వైపు మళ్ళుతున్నారంటే దానికి ఆల్టర్నేటివ్ మనం చూపించట్లేదు అని అంటున్నారు. నేను ఒకటి ఏంటంటే, నా అవగాహన ప్రకారంగా ఫస్ట్ బేసిక్ పాయింట్ ఏంటంటే, ఇప్పుడున్న ఈ వ్యవస్థ లోపట సూటిగా ఇది ప్రత్యామ్నాయం అనేది సాయుధ పోరాటం గురించి చెప్పలేము, ఇతర ఉద్యమాల గురించి చెప్పలేము. సాయుధ పోరాటం ఒకనాడు అంటే ఆయుధాలు అంటే 20 సంవత్సరాల క్రితం, 30 సంవత్సరాల క్రితం కొంత తుపాకీ పట్టుకొని, అంటే పూర్తి తుపాకీతోటే కాదు, వాస్తవంగా ఆనాడు కొంత ప్రజా ఉద్యమాలు నడిపినాము, కొంత తుపాకీని కూడా ఆధారం చేసుకుని ప్రజలకు కొంతవరకు మేలు చేసిన మాట వాస్తవం. కానీ గత 30 ఏళ్ల కాంచి ఆ తుపాకీతోటి ఏ ప్రజా ఉద్యమాలు లేవు. ఫస్ట్ పాయింట్. ఇక జరగదు అది. తర్వాత నెక్స్ట్, ఇప్పుడు కోదండరాం గారు అన్నారు, తను ఒక ఉదాహరణ చెప్పిండు. తెలంగాణ ఉద్యమం అనేది ఒక పరిష్కారం జరిగింది కదా, ఒక తెలంగాణ ఉద్యమే కాదు. ఇప్పుడు మనం బీజేపీ మోడీ ప్రభుత్వం రైతు చట్టాలు తెచ్చింది. సరే, బీజేపీ పార్టీ మురళీ మోహన్ గారు వాళ్ళు ఏదైనా భావించినాయి, కానీ రైతులైతే పోరాడి ఆ చట్టాలను అయితే ఆప్ చేయగలిగింది కదా. అది మాత్రమే కాదు, ఇప్పుడు ఇక్కడ దళిత ఏబిసిడి వర్గీకరణ ఉంది, మరి కొంత చేసేది కదా వాళ్ళు. ఏబిసిడి కాదు, ఇప్పుడు బీసీ 42నో 52నో ఎంతో రిజర్వేషన్ కావాలి. మరి రిజర్వేషన్ కోసం కూడా జరుగుతుంది. ఇప్పుడు రేపు కూడా జరగవలసింది అదే తప్ప మరి సాయుధ పోరాటం ద్వారా జరగదు కదా అది. లేదా మహిళా రిజర్వేషన్ ఉంది, సాయుధ పోరాటం ద్వారా జరగదు కదా. ఇది మాత్రమే కాదు, ఇప్పుడు 49 జీవోకు వ్యతిరేకంగా రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఆ జీవో తెచ్చినప్పుడు మరి ఆదిలాబాద్ ఆదివాసీ ప్రజలు వాళ్ళు ఏదో ఒక ధర్నా, ఒక పోరాటం చేసిండ్రు, ఆగిపోయింది కదా. మరి ఇప్పుడు ఇది జరగకపోతే లగచర్లలో మరి ప్రజలు ఆప్ చేశారు కదా. కాబట్టి ఇది కష్టమైందే. అంటే ఇప్పుడు దీన్ని కూడా అన్ని పరిష్కారాలు ఎక్కడ ఉన్నాయి అనొచ్చు కాక అంత ఈజీగా ఏం లేవు. కానీ ఏదున్నప్పటికీ రాజ్యాంగంలో ఏవైతే చాలా విషయాలు ఉన్నాయల్లా, అంటే సరే కొన్ని లేనప్పటికీ చాలా విషయాలు బాగున్నాయి. కాబట్టి ఇవాళ ప్రజల్ని చైతన్యవంతం చేసి సంఘటితపరిచి చెప్పండి. ఇప్పుడు జంపన్న గారిని కూడా సూటిగా నేను అడిగేది ఏంటంటే, ఒక ప్రత్యామ్నాయాన్ని వెతుక్కోవలసిన సంధికాలంలో ఉన్నామా లేదా, ఆ ప్రత్యామ్నాయాన్ని నిలబెట్టవలసిన బాధ్యత మళ్ళాంటి ఇక్కడ ఈ టీవీలో కూర్చున్న మురళి గారితో యుక్తంగా మనందరి మీద ఉందా లేదా అనేదే ప్రశ్న. నేను అది సాధ్యమా కాదా అనేది కాదు. ఆ ప్రత్యామ్నాయాన్ని నిలబెట్టాల్సినటువంటి సంధి సమయంలో ఉన్నాం. అదే నా దృష్టిలో కీలకమైనటువంటి బాధ్యత అవుతుంది. అట్లా నిలబెట్టగలిగినప్పుడే ఈ ఆల్టర్నేటివ్స్ బలపడుతూ ఉంటాయి అనేది నేను చెప్తున్నా. మురళి గారు క్లోజ్ చేద్దాం. ఒక్కటేమో సార్ చెప్పిన దాంట్లో నన్ను మిస్అండర్స్టాండ్ చేసుకోండి సార్. నేనంటే అక్కడ సరెండర్ అయితే గొప్పది, ఇక్కడ అట్లా కాదు. నా ఉద్దేశం ఏంటంటే, ఇక్కడనే ఒక డిబేట్ జరుగుతుంది మన తెలంగాణలో. ఏంటి అంటే, ఇక్కడ సరెండర్ అయ్యే వాళ్ళు ఆరోగ్యం బాగాలేక వాళ్ళు ఉద్యమ పంతాలో ఉన్న వాళ్ళే కానీ తుపాకులు అక్కడ ఇచ్చేసి ఉద్యమాన్ని డిస్టర్బ్ చేయకుండా వచ్చారు. చాలా గొప్ప వాళ్ళు వీళ్ళు. కానీ అక్కడ సరెండర్ అయ్యేవాడు దుర్మార్గుడు, ద్రోహి అనే ఒక నరేటివ్ ఇక్కడ అదే విషయం నేను చెప్తున్నాను. ఒక నిర్ణయము కేంద్రం నుంచి తీసుకొని ఈ ఉద్యమాన్ని ఆపాలనే ఉద్దేశంతో తుపాకులన్నీ తీసేసుకొని వాళ్ళని దగ్గరికి తీసుకొని వాళ్ళకి రాజ్యాంగం వాళ్ళ చేతిలో పెట్టి సకల మర్యాదలతో తీసుకెళ్తున్నారు. దీని మీద పాలిటిక్స్ ప్లే చేస్తాము, మేము ఓపెన్ చేస్తాము, తీసుకొచ్చి మీ ఉంటే దాడి పెట్టుకోండి. ఏంది, దేశం అంతా ఒక యూనిఫార్మిటీ ఉండాలి కదా, ఒక ఇది ఉండాలి కదా. రెస్పాన్సిబుల్ గవర్నమెంట్స్ ఇట్లా ఉంటాయా? ఎవరికి వాళ్ళు నడిపిస్తాము అని చెప్తే ఇట్లా ఉంటుందా? దేశం ఏం కావాలి?
లేపు అంటే నా ఉద్దేశం అది ఒకటి. రెండో విషయం ఏంటి అని అంటే మీరు ప్రత్యామ్నాయం గురించి చెప్తున్నప్పుడు సార్ ఈ దేశంలో ఈ దేశ ప్రజలే అందరికన్నా తెలివైన వాళ్ళు, విజ్డమ్ ఉన్నవాళ్ళు, ఎవ్వరు చదువు రాదు, వీళ్ళు ఏమీ ఇది లేదు, దిక్కు లేదు, పేదరికం ఉంది, ఈ దేశంలో డెమోక్రసీ ఏడ ఉంటది అని అన్నారు చాలా మంది అప్పట్లో. కానీ ఈ దేశంలోనే సర్వైవ్ అయింది డెమోక్రసీ. లైన్ లో నిలబడి ఓటేసేవాడు కూడా అదే పేదోడి ఓటేస్తాడు, మనం వెయ్యం ఎక్కువ మటుకు. కనుక ఆ ప్రాబ్లం లేదు. ఎమర్జెన్సీ లాంటి ఒక దుర్మార్గమైనటువంటి రెండవ స్వాతంత్ర పోరాటం ఈ ప్రజలు చేసుకొని మళ్ళా స్వాతంత్రాన్ని తెచ్చుకున్నారు. కనుక ప్రత్యామ్నాయం ఎప్పటికక్కడ, అది అవినీతి వ్యతిరేక ఉద్యమం అన్నా హజారే నడిపిన ప్రత్యామ్నాయం కొరకే ప్రజల్లో ఆ తెలివితేటలు ఉన్నాయి, ప్రజల్లో ఆ విజ్డమ్ ఉంది. ప్రజలను నమ్ముకోవాలి మనం అంతా కలిసి, కానీ తుపాకీని కాదు నమ్ముకోవాల్సింది అనేది మాత్రమే నా అభిప్రాయం. కనుక ఇప్పుడున్న దాంట్లో మీలాంటి పెద్దలు అందరూ కూడా వేరే శశవిషలు లేకుండా, నేను అంటే మిమ్మల్ని తప్పు పట్టడం లేదు, మీలాంటి వాళ్ళు శశవిషలు లేకుండా, దీంట్లో రాజకీయం లేకుండా, మళ్ళీ ఆయన రేవంత్ రెడ్డి వెనకాల 10 మంది జమ అయిపోయి ఆయనకు అది ఇది ఊదకుండా దేశమంతా ఒక పద్ధతిలో నడుస్తున్నప్పుడు మనము అదే పద్ధతిలో నడవాలి అని నాకు తెలుసు కదా సార్. మీరంతా ఏం చేస్తుంటారో మాకు తెలుసు కదా, మాకు అర్థమవుతుంది కదా, మాకు కూడా కాస్త తెలివితేటలు ఉంటాయి కదా. కనుక ఈ తుపాకీ క్లోజ్ అయిపోతే ఈ దేశం కొద్దిగా బాగుపడుతుంది కదా, ఇంకో తుపాకీ మీద దృష్టి పెట్టవచ్చు కదా. ఇస్లామిక్ టెర్రరిజము, ఆ టెర్రరిజము, దేశంలో కాస్త శాంతి నెలకొంటే కదా ఎవరైనా చదువుకునేది. దళితుల్లోకి ఈ రోజు ఎన్ని ఆస్పిరేషన్స్ ఉన్నాయి, పిల్లలు ఎన్ని వండర్స్ క్రియేట్ చేస్తున్నారు, వాళ్ళకి అవకాశం కల్పిద్దాం. తుప్పుబాటిన తుపాకీ ఇంకా చేతిలో పెట్టి అడుగులకు పంపించే ఆలోచనలు ఆపేద్దాం మనము. ఇంతే అంటున్నా నేను, మిమ్మల్ని తప్పు పట్టడం లేదు నేను. ఇప్పుడు ఒకటి భరత్ గారు, ఒక మాట ఏంటంటే, బయట సమాజంలో వ్యక్తమైన అభిప్రాయాలన్నీ ప్రభుత్వానికి ఆపాదించి మాట్లాడటం అనేది అనవసరమైన గందరగోళం తప్ప మరొకటి కాదు. ఇది ఈ రకమైన అభిప్రాయాలు ఇక్కడ మాత్రమే కాదు, ఛత్తీస్గఢ్ లో ఉన్నాయి. ఇదే రకమైన అభిప్రాయాలు మహారాష్ట్రలో ఉన్నాయి, ఢిల్లీలో కూడా ఉన్నాయి. కాబట్టి ఈ అభిప్రాయాలు బయట వ్యక్తమయ్యేవన్నీ మరి మోడీ ప్రభుత్వం ఆలోచనలా అవి కాదు కదా. బయట కూడా వ్యతిరేకించే వాళ్ళు ఉన్నారు, ఈ పద్ధతులు కరెక్ట్ కావు, ఇట్లా జరగాల్సింది కాదు, ఇట్లా జరగాల్సింది కాదు అని అభిప్రాయం వ్యక్తం చేసేటువంటి వాళ్ళు బయట బోలెడు మంది ఉన్నారు. ఆ అభిప్రాయాలన్నీ బయట సమాజంలో ఉంటాయి, ఉండకూడదు. ఒకటే అభిప్రాయం అందరూ అదే నమ్మాలి అని అంటే కూడా అది మళ్ళీ ఇంకో రకమైన నిరంకుశత్వం అయితే తప్ప ఇంకొకటి కాదు. ఇది నేను ప్రధానంగా చెప్పేది, నేను చాలా సీరియస్ గా చెప్పేది, మళ్ళీ చెప్తున్నా, నొక్కి చెప్తున్న మాట ఏంటంటే, ఒక ప్రత్యామ్నాయమైన ప్రజాస్వామ్యం ప్రజలకు నమ్మకం లేదా, లేకుంటే రాజ్యాంగం ఎందుకు నిలబడుతుంది? ఎప్పుడో మార్చి పారేసి ఉండేవాళ్ళు, దాన్ని తీసి అవతల బారేసి దాదాపు మనకు హిట్లర్ కదా రాజ్యాంగాన్ని మార్చినట్టు మార్చి పారేసేవాళ్ళు. కానీ అట్లా సాధ్యం కాదు, భారతదేశంలో అట్లా సాధ్యం కాదు. ఎందుకంటే ఇక్కడ ఒక బలమైన స్వాతంత్రోద్యమం నడిచింది, బలమైన ప్రజా ఉద్యమాలు నడిచినాయి. ఇవన్నీ నడిచినటువంటి నేపథ్యంలో అంత సులభంగా ఏ ఒక్కరు తమ అభిప్రాయాలను రుద్దటం కుదరదు. ప్రత్యామ్నాయమైనటువంటి ఒక ప్రజాస్వామిక మార్గం భారతదేశంలో సాధ్యమవుతుందని రుజువు చేయటానికి జయప్రకాష్ నారాయణ్, కర్పూరి ఠాకూర్ లాంటి వాళ్ళు అనేక మంది త్యాగాలు చేసిన తొవ్వ ఉన్నది. ఈ ప్రత్యామ్నాయం ఈవెన్ రామ్ మనోహర్ లోహియా చేసినటువంటి మార్గం ఒకటి ఉంది. వీటన్నింటి గురించి మనం ఎత్తి చూపవలసిన అవసరం ఉంది. ఒక ప్రత్యామ్నాయం గురించి చర్చ జరగవలసిన సందర్భంలో ఉన్నాం. చాలా మంది సరెండర్ అయిన వాళ్ళు మేము బయటకు వచ్చి ఇంకో తొవ్వ వెతుక్కుంటున్నాం, ఏం చేయాలో మాకు తెలియదు, వెతుక్కుంటున్నాం అని అన్నారు. ఆ వెతుక్కుంటున్న సమయంలో ఏం తొవ్వ మన మీదే ఉంటది. సరెండర్ అయ్యే వాళ్ళు స్వాగతిస్తారు కదా, సరెండర్ అయ్యే వాళ్ళు ఉద్యమ ద్రోహులు అట్లా అంటారు, అదేం కాదు సార్. వాళ్ళు పంతా మార్చుకుంటామంటే మీరెవరు నేనెవరు నిర్ణయం చెప్పటానికి? నేను అనేది ఏంటంటే వాళ్ళు తొవ్వ మార్చుకోవటానికి సిద్ధపడుతున్నారు. ప్రత్యామ్నాయం ఒక ప్రజాస్వామిక మార్గం ఉంటది, అది సాధ్యమైతది, విజయవంతంగా నడపొచ్చు అనే విశ్వాసం ఇవ్వవలసింది మన మీద లేదు. ఇప్పుడు దాన్ని వెల్కమ్ నేను మీకు మళ్ళీ మీ భాషలో మీకు ఇది ఉపయోగపడుతుంది అనుకుంటే దాన్ని వెల్కమ్ చేద్దాం. కానీ ప్రత్యామ్నాయాన్ని బలోపేతం చేయవలసినటువంటి బాధ్యత మన మీద ఉంది, మీ మీద ఉంది, మా మీద ఉంది. ఆ ప్రయత్నము భరత్ గారు మీరు చేయాల్సిన అవసరం ఉంది, నేను చేయాల్సినటువంటి అవసరం ఉంది. మురళి గారి మీద కూడా ఇంకెక్కువనే ఉంటది. వారు తీసుకోకపోయినరు, కానీ మనమైన ఆ బాధ్యతను సీరియస్ గా ప్రత్యామ్నాయ మార్గంలో సాగవచ్చు, గెలవచ్చు అనేటువంటి ఒక విశ్వాసాన్ని ఇవ్వాలి. ఆ విశ్వాసాన్ని మనం ఇవ్వకపోతే ఎట్లా కుదురుతాయి? ఇదే ఛత్తీస్గఢ్, ఒరిస్సాలో మొత్తం ఒక గుట్టను మొత్తానికి ఇనుప ఖంజం తవ్వకానికి వేలం వేస్తామంటే వాళ్ళు శాంతియుత పోరాటాలు చేసి మొత్తం మీద కోర్టు దాకా వెళ్లి కొట్లాడి ఆ వేలం వేయకుండా గుట్టను ఆపుకోగలిగింది.
ఖనిజ సంపద తవ్వకం కాదు, మా హక్కులు కూడా కీలకమని. అది సాధ్యం అవుతుందయా? ప్రత్యామ్నాయం ఉంది, మార్గం ఉంది, దాంట్లో జాగ్రత్తలు ఇవి తీసుకోవాలి, ఇగో ఇట్లా నడవలసిన అవసరం ఉంటుందని చెప్పాలి, చర్చ జరగాలి. ఇవాళ జరగవలసిందా తప్ప ఒప్ప అనేది కాదు, ప్రత్యామ్నాయం మీద ఎట్లా ఉన్నాయి, ఏ అవకాశాలు ఉన్నాయి అనేది, ఆ అవకాశాలు ఎన్ని విజయవంతం అవుతున్నాయి అనేది మనం మనలాంటి వాళ్ళని ఇలా చర్చ చేయవలసిన విషయం అది. ఓకే 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 థ్యాంక్ యూ కోదండరామ్ గారు, మురళీ మనోహర్ గారు, జంపన్న గారు, అదేవిధంగా ప్రియా చౌదరి గారు. సో మొత్తాన్ని స్పందన ఒకటైతే క్లియర్. సరే, ఈ బయట జరుగుతున్న చర్చలు ఎట్లా ఉన్నా కేంద్ర ప్రభుత్వము, అమిత్ షా, మోడీ మాత్రం ఒకటి డిసైడ్ చేసుకున్నారు. మార్చి 31 లోగా జనరల్గా ఏంటంటే ఈ ఫైనాన్షియల్ ఇయర్ టార్గెట్ ఆర్థిక కంపెనీలకి, లిస్టెడ్ కంపెనీస్ కి వీటికి ఉంటాయి. బట్ భారత ప్రభుత్వం మాత్రం క్లియర్ టార్గెట్ పెట్టుకుంది. ఆ టార్గెట్ ముందే అచీవ్ చేస్తామని చెప్తుంది. చూస్తే మాత్రం హిడ్మా కూడా చనిపోయిన తర్వాత నాకు అనిపిస్తుంది ఏంటంటే ఈ టార్గెట్ ఏదైతే ఉందో మావోయిస్ట్ రహిత భారతదేశం అని, అది ఖచ్చితంగా ఫైనాన్షియల్ ఇయర్ లోగానే సాధించేటట్టు కనబడుతుంది. అయితే ఒకటి, ఎటువైపు ప్రాణ నష్టం జరిగినా అది బాధాకరమే కదా. వాళ్ళు కూడా ఇది టెర్రరిస్టులు వేరు, మావోయిస్టులు వేరు, ఇద్దరిని ఒక ఘాట్ అయితే కలపరాదు. ఎందుకంటే వీళ్ళు దేశం మీద ప్రేమతో పోయిన వాళ్ళు, వాళ్ళేమో అందరినీ చంపాలనుకున్న వాళ్ళు. వీళ్ళు ఏంటంటే కేవలం రాజ్యము, పోలీసులను చంపాలి, భద్రతా బలగాలను చంపాలి, న్యాయం జరగాలి అన్న దాని గురించి వెళ్ళేవాళ్ళు. అది వేరు, ఇది వేరు, రెండింటి ఒక ఘాట కట్టరాదు. బట్ మావోయిస్టులు ఎన్నుకున్న సిద్ధాంతం, వాళ్ళు ఎంచుకున్న లక్ష్యం కరెక్ట్ కావచ్చు, ఎంచుకున్న సిద్ధాంతం అయితే కరెక్ట్ కాదని నా పర్సనల్ ఒపీనియన్. లొంగిపోయి జనజీవన స్రవంతిలో గెలిచి ఎలక్షన్లో గెలిచి అరవింద్ కేజ్రీవాల్ లాంటి వాళ్ళు ముఖ్యమంత్రి అయినారు, 2 సంవత్సరాల్లో ముఖ్యమంత్రి అయినారు. అస్సాం గణ పరిషత్ ఇదే బాటలో ఉండే కదా. తెలంగాణ ఉద్యమం కూడా పీస్ఫుల్ గానే సాగింది కదా. సో ఇక్కడ కొత్త రాజకీయ పార్టీ వచ్చి కేసీఆర్ వచ్చి 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి అయినాడు కదా ఎగ్జిస్టెన్స్ సిస్టమ్ లో. సో అట్లా మావోయిస్టులు కూడా వాళ్ళ సిద్ధాంతం గనక కరెక్ట్ అనుకుంటే ప్రజలు గనక ఓట్లేస్తే కావచ్చు. ఆ విధంగా అందరు లొంగిపోవాలి, ఈ ఫైనాన్షియల్ టార్గెట్స్ ఇవన్నీ లేకుండా, ఎన్కౌంటర్ లేకుండానే మొత్తం మావోయిస్ట్ రహిత భారతదేశం కావాలి అని మనం కోరుకుందాం. రైట్, థ్యాంక్ యూ భరత్. ఇది ఇవాళ డిఎన్ఏ. మరిన్ని అప్డేట్స్ తో రేపు డిఎన్ఏలో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ సీ తెలుగు న్యూస్.